అందరూ మౌనంగా ప్రభువా నీ కృప నాకు దయచేయి, నాతో మాట్లాడు, సహాయం చేయ ప్రభువా అని వారి మీకు కొద్ది నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా నీ నామానికి వందనాలు. మాతో మాట్లాడే దేవుడు, జీవమైన దేవుడు, జీవించున్న దేవుడు, మీ కృప మాకు దయచేయండి, నాకు దయచేయండి, వాక్యం ద్వారా మాట్లాడండి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. మరి ఈరోజు నిర్లక్ష్యంగా సోమరుగా బద్ధకంగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, మీ కృప ఇవ్వండి. శాటనిక్ ప్రతి అటాక్ని శక్తి ప్రతి డిస్టర్బెన్స్ బంధిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, ప్రావర్బ్స్ చాప్టర్ 24-21 చదువుదాం. 24-21 తీసుకుని చదవండి. 24-21 సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21 వచనం. 24-21 సమస్యలుందా? తొందరగా వచ్చి నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. చదవండి. అలాగూ చెయ్యని వాని జోలికి పోకుము. ఏమన్నాడు? నా కుమారుడా, మళ్ళీ చదువు. యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగూ చెయ్యని వాని జోలికి పోవద్దు కదా. అవునండి, దేవుడు ఈరోజు మనతో మరి అలాగ రాజును గణపరచుము, యెహోవాను గణపరచుము, ఆ తర్వాత ఇంకా అన్నాడు అలాగ చెయ్యని వాని జోలికి పోదు. జోలికి అంటే ఏది అర్థం? అది తెలుగేనా ఏమైనా భాషనా? వాళ్ళు సహవాసాన్ని పోదు. తెలంగాణలో ఫ్రెండ్షిప్ లేదు. తెలంగాణలో ఏమంటారు? వాళ్ళు తెరుగుకు పోదు అన్నాడు, సోపతుకు పోదు. దేవుడు అన్నాడు కొంతమంది సోపతులు చేయొద్దంట కదా. కొంతమంది సోపతు చేయొద్దు, నష్టపడతాం, నష్టం అవుతుంది ఇంకా కదా. ఏమన్నాడు? మళ్ళీ చదువు. నా కుమారుడా యెహోవాను గణపరచుము, యెహోవాను గణపరచుము, తర్వాత రాజును అలాగూ చెయ్యని వాని జోలికి పోకము కదా. యెహోవాను దేవుణ్ణి గణపరచని వాని జోలికి వాని సోపతుకు పోతే ఏమంది? చదువు, కంటిన్యూ. అట్టి వారికి ఆపద హఠాత్తుగా వచ్చును. యెహోవాను దేవుని గణపరచని వాని కాలం అంట ఏముందంట? ఎప్పుడు ముగినో తెలియదంట, ఎప్పుడు ఎండ్ అయిపోయిందో తెలియదంట. హఠాత్తుగా వాళ్ళ జోలి వాళ్ళు తిరిగిపోతే నీవు కూడా అట్లా అయిపోతావు కదా. అందుకనే దేవుడు ఈరోజు కదని చాలాసార్లు కొంతమంది తిరిగిపోయి మనం హర్ట్ అవుతాం కదా. కొంతమంది జోలికి పోతాం, తెలియకపోతాం, కొంత నష్టపోతాం, ఆత్మీయంగా, శారీరకంగా, దైవపరంగా నష్టపోతాం, లేకపోతే బాధ అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడన్నా పల్లెటూరులో ఒక వచ్చినట్టయితే దురదగొండ చెట్టు ఉంటుంది. తెలుసా మీకు? ఎట్లా ఏం చేస్తారు దాంతో? ఆకుకూరనా ఏంది? అది కాదు, ఏమవుతుంది అది కనుక ఎవరినైనా టచ్ చేస్తే ఆ రోజంతా గీక్కోవడమే. అది టచ్ చేసినా, మనం పోయి దాన్ని టచ్ చేసినా ఏంటి అసలు దురద. ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఆకు తీసుకొచ్చి కొంతమందిని మిస్చివస్ ఫెలోస్ అంటే వాళ్ళు కొంతమంది ఒకళ్ళని అంటిస్తారు. అంటిస్తే అంటే ఆ రోజంతా ఇచ్చింగ్. కొంతమంది మనుషులు అట్లా ఉంటారండి. ఏంటి వాళ్ళ తెరువు గనక వాళ్ళ జీవితం వాళ్ళ జోలికి పోయినావా ఇంకేంటి ఇంకా నీ జీవితంలో సమస్యలే. ఉంటారా? అట్లా ఉంటారా? ఉంటారు కదా. ఈరోజు దేవుడు ఇదే హెచ్చరిక మనతో. మరి చూడండి, అలాంటి వాళ్ళ జోలికి పోవద్దు. హఠాత్తుగా ఏమైపోతావు అంటే నువ్వు నష్టపోతావు, హఠాత్తుగా నాశనం అయిపోతావు. హఠాత్తుగా వారి కాలం ఎప్పుడు వచ్చునో ఏంటమ్మా వారికి తెలియదు. ఎందుకంటే మన దాంట్లో ఒక సత్యం ఇమిడ్చి పెట్టాడు. 24-21 వాళ్ళ చదువు. ఇంగ్లీష్ చదువుతాం. 24-21 చదువు పాప, నీ దగ్గర ఉన్నట్టుంది ఇంగ్లీష్ బైబిల్. ఎవరు ఈ పాప? 24-21 చదువు. ప్రావర్బ్స్ చాప్టర్ 24. మై సన్ fear thou the Lord and the king, and meddle not with them that are given to the change. చూడు, దేవునికి రాజుకి ఏమై లోబడిన వాళ్ళ దగ్గరికి ఉండండి. చేంజ్ అయిపోయినారు ఉంటారు కొంతమంది. అంటే దే డోంట్ వాంట్ టు ఒబే దెమ్. ఎవరికి? దేవునికి, రాజుకి. అట్లాంటి వాళ్ళతో మెడల్ చేయొద్దండి. మెడలింగ్ అంటే వాళ్ళతో సోపతి పోదు, లేక జోలికి పోదు. చదువు, కంటిన్యూ చేయపాము. For the calamity shall arise
ఫర్ ద కెలామిటీ షల్ అరైజ్ suddenly, సడన్లీ. and who knows the ruin of them both. ఎస్, హూ నోస్ ద రూయిన్ ఆఫ్ బోత్. దేవునికి రాజుకి లోబడిన వాళ్ళు సడన్గా ఏమైపోతుంట నష్టపడతారు. అందుకని దేవుడు ఏమన్నాడు, అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండు, అట్లాంటి వాళ్ళ జోలికి పోద్దంటే వాళ్ళ దగ్గర పెరిగిపోద్దు కదా. కొంతమంది దేవునికి ఇష్టంగా ఉంటారు, తర్వాత వాళ్ళ లీడర్స్ కూడా ఇష్టంగా ఉంటారు అనమాట. వాళ్ళు ఒక రెబిలియస్ గుణాన్ని కలిగి ఉంటారు అనమాట కదా. దేవునికి లీడర్షిప్కి లోబడి జనాంగం కొంతమంది ది డోంట్ వాంట్ టు ఒబే. వాడు ఇష్టం వాడు చేస్తుంటాడు అన్నమాట. దేవుని బిడ్డలంగా ఈరోజు దేవుడు మనకి ఇదే హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని వాక్యంలోంచి ఒక ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్తాడు. వాడు హేరోదు అని ఒక రాజు ఉండేవాడు. హేరోదు రాజు చూడండి, దేవుణ్ణి లీడర్ని గణపరచలేడు. చూడండి సారీ, యాక్ట్స్ చాప్టర్ 12 అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. యాక్ట్స్ చాప్టర్ 12 అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23 వచ్చిన 12-23 చదువుతావా? అపోస్తుల కార్యములు 12-23 చదువు ఒకసారి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23 వచ్చిన. అతడు దేవుని మహిమ, కొంచెం పైన చదవమా. జనులు 23 అది 22 22 చదవమ్మా. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసింది. అబ్బా, హేరోదు రాజును చూసి ఏమన్నారంట, బాబు ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసేది. చదవండి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. అబ్బా, ఎవరన్నా బ్రతికొండంగా పురుగులు పడతాయండి, ఎవరికన్నా కొంతమంది పడతాయి కదా. ఈ హేరోదు రాజు అంట, కొంచెం 22 చదవమా. 22 12-22 జనులు ఇది దైవ స్వరమే కానీ కొంచెం పైనుంచి 20 అది నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసం స్పీచ్ ఇచ్చాడు. జనులు ఏమన్నారంటే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని. ఇక్కడ ఏం చేయాల్సింది చెప్పండి. హేరోదు రాజు, బాబు నన్ను దేవునితో పోల్చకండి అని చెప్పాల్సింది, నేను మానవుని అని చెప్పాలి. కానీ ఏం చేశాడంట చూడు ఒకసారి, మళ్ళీ కంటిన్యూ చేయి. దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసింది. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. అబ్బా, చూసారా, బ్రతికుండంగానే ఏం పడ్డాయంటే అతనికి. మనందరికి కూడా పురుగులు పడతాయి ఇప్పుడు చనిపోయిన తర్వాత కదా. అది మనం చూడం, కానీ నిజం అది కదా. నిజమేనా? అంతే. కానీ వీడేంటంటే బ్రతికుండంగానే పురుగులు పడ్డాయి. ఎందుకంటే దేవుని మహిమపరచనందున. ఈ డింట్ గివ్ గ్లోరీ టు ద లార్డ్. దేవుని ఘనపరచలే. ఇది దైవస్వరమే అంటే ఈ నిజంగానే నేను దేవుడిని ఏమో అట్లాంటి స్వరం వస్తుంది అనుకున్నాను అనమాట కదా. అవును, శోధనలో పడకుండా. కొంతమంది టాలెంట్స్ భలేగా ఉంటారండి, ఇతరులు వచ్చి పొగిడినప్పుడు పొంగిపోద్దు, లేక అతిశయపడద్దు అనమాట. పురుగులు పడకపోవచ్చు కానీ ఎంతో ఏమంటారు నష్టం అయిపోద్ది అనమాట కదా. అతిశయం అనేది మనం దాన్ని ఏం చేయాలి, జయించడానికి. అవునా కదా. వచ్చి పొగుడుతున్నాడు, బాబా ఏం వాయించడం, అబ్బా ఏం పాడినావు పాప అంటే ఏం కాదు. మనం సినిమా ఫీల్డ్లో అప్పుడు ఒకసారి మంచి ఇది ఉండేవాడు, ఎవరు పాటగాడు ఘంటసాల అని తెలుసా మీకు? ఇప్పటికీ ఉన్నాయి ఆ పాటలు. అయితే ఆయన అంటే వచ్చి మన పాటలు పాడమన్నాడు. పాటలు ఆయన ఏమన్నాడు, నో 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 నా గొంతు ఫలానా దేవునికి ఏంటి అంకితం అన్నాడు. గొంతు ఇచ్చినోడు ఎవడు? మన దేవుడు. దాన్ని పాడటానికి హెల్ప్ చేసినోడు ఎవరు? మన దేవుడు. నా స్వరం అంతా ఆయనకే అంకితం అన్నాడు. వదిలేశారు ఆయన్ని. కొన్ని రోజుల తర్వాత ఆయనకి గొంతు క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఏ పాట పాడలేడు. అదే కాదు, ఇది కూడా పాడలేడు. దేవుని మహిమపరచనందున హేరోదు రాజుకి ఏమొచ్చిందంట, చచ్చిపోయాడు. అంత యూస్లెస్ అయిపోయాడు కదా. మన జీవితంలో ఆలోచన చేద్దాం. ఇదిగో రాజుని గనపరచని వానికి ఏమన్నాడు, దేవుని గనపరచని వాడిని జోలికి పోవద్దు. వాడు అలాగా ఏదో వాడికి అంతం అయిపోతుందంట సడన్గా. బెల్షాజర్ అని నెబుకద్నెజర్ కొడుకు ఉండేవాడు. ఓ రోజు పెద్ద పార్టీ చేశాడు. ఎవరు? బెల్షాజర్. బాగా తాగిన తర్వాత
దేవుని మందిరంలో ఉండే గిన్నెలు, ఆ కప్స్ అవన్నీ తెమ్మన్నాడు. అది బంగారంతో చేయబడ్డాడు. ఎందుకు తెలుసా? దాంట్లో తాగడానికి మందు పోసుకొని తాగటం, వాళ్ళు రాణులు ఉపపత్తులు తాగటం స్టార్ట్ చేశాడు. చూడు, అంటే దేవుని ఏం చేసినట్టు తెలియదు, అయినా సరే అవమానపరిచినట్టే కదా. దేవుని థింగ్స్ వాడు అవమానం చేశాడు. ఏమైంది తెలుసా స్టోరీ? ఏమని, ఒక చెయ్యి వస్తుందండి, ఇంత వచ్చి వెనకాల రాస్తుంది. ఏమని? బినే టికెల్ ఫార్సిన్. ఆ భాష ఎవరికి అర్థం కాదు. తన రాజ్యంలో ఉన్న మాంత్రికుల్ని వీళ్ళని పిలిపించి బ్లాక్ మ్యాజిక్ చదువురంటే ఆడు కాదు. ఎందుకు రాదు చెప్పు? దేవుని భాష దేవుని బిడ్డలకి అర్థం ఉంది. హలో, తమిళ్ ఎవరికి అర్థం ఉంది? తమిళ అట్లనే మినే టిక్కేల్ అనేది రాసాం, కానీ ఎవరికి అర్థం కాలే. అందరిని పిలిపించాడు అన్నమాట, ఎవరికి అర్థం కాలే. దానియేల్ అనే దైవుని ఆత్మగల వ్యక్తి దగ్గర వచ్చినప్పుడు చెప్పాడు, ఇదిగో బాబు, నువ్వు చేసిన పని దేవుని దృష్టికి ఏంటి? తప్పు. కాబట్టి నీ లెక్క చూసి దేవుడు ఏం చేశాడు? ముగించేశాడు. ఇక నువ్వు చేసే పనులు ఇంకా నువ్వు కొనసాగించలేవు అనగానే వెంటనే దానియేలును సత్కరించాడు. ఆ రాత్రి హత్య చేశారండి ఆయన్ని. తెలుసా? సొంత కొడుకులు హత్య చేస్తారు. ఎవరిని చూసావా? రాజును గనపరచము, దేవునికి గనపరచము, అలాగూ చెయ్యని వాని జోలికి ఏంటంట? పోవద్దు కదా. హానర్ చేస్తున్నావా దేవుణ్ణి? దేవునికి హానర్ ఇస్తున్నావా? లేక మనుషులకి, లేక ప్రతిమలకి, లేక ఇంకా దేనికో హానర్ చేస్తున్నావా కదా. పీపుల్ గివ్ హానర్ టు ఏమంటారు, వస్తువులకి ఇస్తారు. రాజును గనపరచము, చదువు, రాజును గనపరచము, యెహోవాను గనపరచము, అలాగే చెయ్యను. చూద్దాం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం తీయండి ఒకసారి. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూద్దామా. 5:2 చూస్తావా? బెల్షాజరు. ఒకసారి దానియేలు గ్రంథం పేజ్ నెంబర్ చెప్పండి, పేజ్ నెంబర్ చెప్పండి ఒకసారి. 736 తెలుగు బైబిల్లో, కొత్త నిబంధనలో. మనం చూద్దామా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెల్షాజరు ద్రాక్షారసం తాగుచుండగా తాగి ఏం చేశాడు వీడు? మొత్తంలో ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు? చేయొచ్చా? అట్లా చేయొచ్చా? కొంతమంది మొన్న ఒక ఆయన 1:30కి ఫోన్ చేశాడు నాకు నైట్. ఎవడ 1:30కి ఫోన్ ఎవరికి వస్తుంది? ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎవడో పోయాడు రా బాబు అనుకున్నాను నేను. చూస్తే ఆయన మన ఎవరు దమాయి కూడా చర్చి ఇంటి ఓనర్. అప్పటి వరకు అక్కడ కొండ మీదకి పోయి వచ్చాడు బ్లాక్ డ్రెస్ వేసుకొని. అప్పుడు రాంగ్ విజృంభించాడు అనమాట. ఏం చేసి ఉంటాడు చెప్పండి? తాగేసి ఉంటాడు. తాగేసి కొట్టంగానే వచ్చినాడు. నేను కట్ చేశాను అనమాట. తర్వాత మాట్లాడతాను వీడితో అని. ఎన్నిసార్లు ట్రై చేసిన మళ్ళీ లేపట్లే. వాడికి అర్థమైపోయింది ఏమని. ఇప్పుడు ఎత్తేనా ఏంటి నా పని, నా బుర్ర పాల కొడతాడని. కొంతమంది తాగితే ఏంటి అసలు? కోతి కొబ్బరికాయ దొరికిందంట, ఏం చేయాలి? అక్కడ కొట్టాలి, ఇక్కడ కూడా నెత్తిని కొట్టుకుందంట కదా. ఇడుసారా బెల్షాజరు త్రాగంట. ఏం చేయమన్నాడు? దేవుని మందిరంలోంచి తీసుకొచ్చిన వెండి సామాన్లు, వెండి బంగారం వస్తుంది, దాంట్లో ఏం చేశాడంట? డ్రింక్ చేయడం స్టార్ట్ చేశాడు. కంటిన్యూ చేయమా, కంటిన్యూ చేయండి, కంటిన్యూ 5:2. వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు చదవండి చదవండి. రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. చదవండి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు కదా. స్తుతించుచు అంటే ఆరాధన. తాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగర
మీద ఆ, ఏదో ఒక వ్రాత వ్రాయిచు ఏదో ఒక రాత రాసినట్టుగా కనబడింది. చదవండి. రాజు ఆ హస్తం వ్రాయిట చూడగా ఆ, అతని ముఖం వికారమాయను. ముఖం ఏమైపోయింది? ఎక్కింది కాస్త దిగిపోయి ఉండొచ్చు కదా. అతని మనస్సునందు కలవరపడగా అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతడు నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండు. బాగా భయపడిపోయాడండి కదా. ఏం చేశాడంటే రాక్ అండ్ రోల్ ఆడుతున్నాడు అనమాట. కాళ్ళు రెండు ఏమవుతున్నాయి? టప 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 కొట్టుకుంటున్నాయి. ఎందుకు? భయం. ఏంటిది? చెయ్యి. ఇప్పుడు సడన్గా మనం పార్టీలో లేకపోతే ఏదో బర్త్డే ఉన్నప్పుడు ఆ బర్త్డే దగ్గర ఆ డిజైన్ దగ్గర ఇట్లా ఇట్లా చెయ్యి ఇట్లా చూపిస్తుంది. ఏం చేస్తాం? పరార్. ఆ బర్త్డే కేక్ కోసేవాడు కూడా పారిపోతాడు. ఇక్కడ చూడు అందరూ చూసారు గడగడ కొట్టుకుంటున్నాడు. 30 వచనం చదవమ్మా. అది ఖాళీ ఉన్నప్పుడు చదవండి. 5వ అధ్యాయం 30 వచనం 5:30 చదువు. 5:30 5వ అధ్యాయం 30 వచనం. దాని 5. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. ఆ కల్దీల రాజుకు బెల్షాజరు హతమాయను. చూసావా? ఏమంటే దేవుడిని గణపరచుము, తర్వాత రాజును గణపరచుము, యెహోవాను గణపరచుము. అలాగూ గణపరచని వాని జోలికి పోవద్దు. ఎందుకంటే వాడు నష్టపోతాడు. వాడు జోలికి పోతే నువ్వు కూడా నష్టపోతావు. సపరేట్. దేవుని బిడ్డలమే కానీ కొంతమందితో ఏం కావాలి? మనం దూరం ఉండాలా లేదా? దూరం ఉండాలా? దూరంగా ఉండాలి. అట్లా మాట్లాడద్దు. వాళ్ళతోనే మాట్లాడాలి. వాళ్ళతో అలా బాగున్నారా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, దేవుని మాటలు చెప్పాలి. కానీ ఏం చేయదు? వాళ్ళ క్రియల్లో ఏకీభవించద్దు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు రాజును గణపరచరు, తర్వాత దేవుని యెహోవాను గణపరచరు, లీడర్షిప్ని గణపరచరు. నువ్వు అలాంటి వాళ్ళ దగ్గర పోయినావంటే నువ్వు కూడా అట్లా అయిపోతావు కదా. ఎస్, విల్ ఆల్సో బికమ్ లైక్ దట్. సో దేవుడు ఈరోజు మార్నింగ్ మనతో 2 జీవితాలు. హేరోద్ అనే రాజు దేవుని కనపరచలేదు, యెహోవాని కనపరచలేదు, రాజును కనపరచలేదు. సో హీ వాజ్ వాడు నష్టపోయాడు. ఇంకోటి బెల్షాజర్ నష్టపోయాడా? ఆ రోజు వాడిని హత్య చేశారంట రాత్రి. హతుడంటే సంబడి మర్డర్డ్ హిమ్, చంపబడ్డాడు. చూసావా? ఆలోచన. అందుకనే రాజును కనపరిచేవారితో, యెహోవాను కనపరిచేవారితో ఉండాలి. లీడర్షిప్కి వంగన వాళ్ళు ఉంటారు. ఏంది నువ్వు ఆయన చెప్పేది మాట అయినా కదా. అవునా కదా. కొంతమంది రెబీలియస్. మన అందరిలో కొద్దో గొప్ప ఏముంటుంది తెలుసా? రెబెల్ క్యారెక్టర్ ఉంటుందండి. ఉంటుందా? మన బ్లడ్లో ఉంటుంది. ఆడామ్ నుంచి వస్తుందండి మన బ్లడ్లో. అది అప్పుడప్పుడు ఏమవుద్ది? బయటపడుతుంటుంది. భార్య భర్తల మధ్య కూడా పడుతుందా? నాకేంది నువ్వు చెప్పేది అని అనుకుంటాం. అదే పని చేస్తాం. అంటే బయటకు అనకపోవచ్చు, కొడతాడేమోనని. కానీ అదే ఏమంటారు, టీచర్స్ మీద రెబెల్ అవుతాము మనం. టీచర్స్ పెద్ద చెప్పొచ్చు వాళ్ళు, నాకే లేట్ వచ్చి లోపల అనుకుంటాం. బయటకంటే ఏముంది? పొమ్మంటుంది కదా. మీ బాస్ మీద రెబెల్ అవుతామా లేదా? ఏమంటారు? వచ్చినాడు. చేసా. సో జాగ్రత్త మన జీవితాలు ఎట్లున్నాయో. రెండోది కండి, ఇంకొకరు జోలికి పోదండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. నెంబర్ 2 ఏం తెలుసా? మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం. ఒకవేళ వాక్యం రాసుకుంటున్నట్లయితే రాసుకోండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చూద్దాం. 10 నుంచి 12 చదువు ఒకసారి చూడండి. మొదటి తెస్సలోనికీ, ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 4 10 to 12 దొరికిందా? ఫస్ట్ తెస్సలోనియన్స్ రెగ్యులర్గా రీడ్ చేసేవాళ్ళు కదేంటి తీయటం ఈజీ. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరూ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలెనని 10 నుంచి 12 కదా. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. సంఘమునకు వెలుపల వారి ఎడల ఎట్లా నడుచుకోవాలి? మర్యాదగా. వెలుపల అంటే ఎవరు? బయటవారు. అన్యులండి, దేవుడు లేని వాళ్ళు. వాళ్ళతో మర్యాదగా ఉండాలా? మీకేమీ కొదువు లేకుండానట్లు మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలెనని. మనకేమంటున్నాడు దేవుడు? రెస్పెక్ట్ దోస్ ఆర్ ఇన్ దిస్ వరల్డ్. అన్న అక్క అనొచ్చా? అనొచ్చు. వాళ్ళు ఎప్పుడైనా పెళ్ళికి పిలిస్తే వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. కానీ వాళ్ళ కథ ఉంది, మాది రమ్మంటే వెళ్ళకూడదు. కథ అంటే తెలుసు కదా. అక్కడ పోయి కూర్చొని అది తప్పు. పెళ్ళికి పో. నాకు ఎప్పుడైనా కరెక్ట్ టైంలో ఇన్విటేషన్ వస్తే వెళ్తాను. ఇట్స్ ఓకే కదా. వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. వెళ్ళాలి కూడా.
వాళ్ళతో ఒక ఏముంది, ఒకసారి ఒక ఇంటికి వెళ్తే మా ఎవరిది నిశ్చిత చింటుది పెళ్ళి, ఏమండి నాకు ఏమనుకోక మీ క్రిస్టియన్ మ్యారేజ్కి రావచ్చాను. ఈ కార్డు ఇచ్చింది దేనికి? నేను సినిమాల్లో చూశానండి, కానీ నేను ఎట్లా చూడాలనుకున్నాను, లైవ్ ఇట్లా మామూలుగా చూద్దాం అనుకుంటున్నాను, రావచ్చానే రా అన్నాను. అంటే మేము రావచ్చాను, దాని ఎవరన్నా రావచ్చు. ఇక్కడ బొలారంలో హోలీ ట్రినిటీ చర్చ్ అని ఉంది, అక్కడ అయిందన్నమాట. వాళ్ళు వచ్చారు ఫస్ట్, మన వాళ్ళకన్నా వాళ్ళే వచ్చారు ముందు. టైం ఉంటుంది, ముహూర్తం వాళ్ళకి ముహూర్తం, అదే వాళ్ళకి ముహూర్తం ఏమో అనుకున్నాం 10:30. మనం 10:30 అని రాసి ఎప్పుడు వస్తాం? పెళ్లి కూతురే రాదు, పెళ్లి కొడుకు ఎక్కడో తిరుగుతుంటాడా, అది గీసేది కదా, ఏమంటే పూసేది కదా, ఏంటది మేకప్. ఎక్కడ ఇక్కడ పెళ్లి పెద్దారే ఎక్కడున్నారా అంటే పూస్తున్నాడు వస్తున్నాడు. ఈ హిందూస్ చూసారా వచ్చి కూర్చున్నారు. దే లైక్ దట్ మ్యారేజ్ అనమాట. ఏది క్రిస్టియన్ మ్యారేజ్. వాళ్ళకి ఇష్టం. ఈ వైట్ డ్రెస్ వేసుకుంటారు, తర్వాత పెళ్ళికొడుకు సూట్ కదా, ఒక క్రమంగా మంచిగా ఉంటుంది. క్రిస్టియన్ మ్యారేజ్ నువ్వు చూడాలి, కానీ కరెక్ట్గా 1 to స్టెప్ నెంబర్ 1 నుంచి లాస్ట్ స్టెప్ వరకు. మనం లాస్ట్ ఏ స్టెప్కి వస్తాం? స్టెప్ నెంబర్ 12కి వస్తాం. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా, ఆ అయ్యగారు ఏం చెప్తున్నాడో మనకు అసలు తెలియదు. చూడు, పరుల జోలికి లేక బయట ఉన్న వాళ్ళతో మర్యాదగా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు. తర్వాత ఇంకో మాట వాడాడు, మనకేమన్నాడు? పరుల జోలికి పోవచ్చు, చదువుమా, పరుల జోలికి పోవచ్చు పోక. అది పరుల జోలికి. నెంబర్ 2 ఏమన్నాడండి? రాజును గణపరచని వానికి, యెహోవాని గణపరచని జోలికి పోవద్దు, వాని తిరుగుపోవద్దు, వాని సూపర్ చేయొద్దు. రెండోది ఏమన్నాడు? పరుల జోలికి పోవద్దంట. పరులు అంటే ఇంగ్లీష్ చదవండి ఒకసారి, ఆ ఒక్క లైన్ మాత్రం. 1 Thessalonians chapter 4, I think 11. చదువు. And that ye study to be quiet, and to do your own business, And to do your own business, and to work with your own hands, as we commanded you. చూడు, వేరే వాళ్ళ బిజినెస్లో మనం ఏం చేయొద్దంట? ఇంటర్ఫియర్ కాదు. ఇంకొక వర్షన్లో ఏముంది తెలుసా? డు నాట్ పోక్ నోస్ ఇన్ అదర్స్ అఫేర్స్ అని ఉన్నాడు కదా. ఇతరుల విషయాల్లో ఏం పెట్టద్దు అన్నాడు? మనకు చాలా ఇష్టం ఇండియాలో ఏంటి, కమలా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు పడుకొని నిద్రపోతుంది కదా. మనకు ఒకలాంటి ఏముంటుందంటే ఒక కుతూహలం, అవసరమైన దాంట్లో ఉండదు కదా. డు నాట్ పోక్ నో, చూరా, పరుల జోలి, తెలుగు అయితే పరుల జోలికి పోక. అసలు మనకి చాలా ఇంకొక దురలవాటు ఏంటి తెలుసా? మాట్లాడుకోవటం. ఏం చేసింది తెలుసా, మాట్లాడి ఏం తెలిసింది తెలుసుకొని ఏం చేస్తాం? ఏం లేదు, పరుల జోలికి పోయే ప్రయత్నం చేస్తామంట. దేవుడు ఇది అంటున్నాడు కదా, పరుల జోలికి పోక, ఇన్వాల్వింగ్ ఇన్ అదర్స్ అఫేర్స్ కదా. ఇతరుల విషయాల్లో ఏంటమ్మా? జోక్యం చేయవచ్చా? కష్టమవుతుంది. పీపుల్ డోంట్ లైక్ ఇట్ కదా. అవును. దమ్మాయి కూడా చర్చలో ఒక ఆంటీ ఉండేది. ఆమె ఏం చేసేదంటే అండి, కుటుంబాల్లో జోక్యం కలగ చేసుకునేది. ఒకవేళ లేట్ వచ్చారనుకో, సిగ్గులేదు అనేది, ఇట్లా సిగ్గులేదు నీకు, ఇప్పుడు వస్తున్నావు, పక్కనే ఉండేది వాళ్ళ ఇల్లు, అక్కడ చర్చిలో పక్కనే, సిగ్గులేదు ఇప్పుడు వస్తున్నావు, నీకు బుద్ధి లేదా, అది పొద్దున్నే లేచి అది వాళ్ళు చూశారు. ఒకసారి ఆమెకి ఇచ్చేశారు, ఏంటి, ఖర్చులకు ఇచ్చారు. అది అబ్బా మంచి పని చేశాను, అది వరకు నాకు చెప్పారు అంకుల్, ఆమెని మేము ఒకసారి ఒక పట్టు పడతామని. ఆ పట్టేయండి అన్నాం. బుద్ధి లేని ఏం చెప్పమన్నాడు దేవుడు? బాగా ఇచ్చాము. ఇస్తే 2 రోజులు అలిగి కూర్చుంది, చర్చలు చిన్న ఆ మూలలో కూర్చున్నది, ఇట్లా ఉండేది. అందరూ ఆరాధిస్తుంది, ఎట్లా పెట్టేది ముఖం, నల్లగా పెట్టేదాము ముఖం అంతా. నేను అడిగా, అమ్మ ఏంటంటే, ఏం లేదండి అని వెళ్ళిపోయింది. నాకు తెలుసు ఎందుకు అట్లా అవుతుందో. తర్వాత 3వ రోజు ఏంటి, 3వ వారం మళ్ళా స్టార్ట్. పరుల జోలికి పోతు నువ్వు కష్టాలు పోతావు, ఇతరుల జోలికి పోయినావు కదా. అవును, సామెతల్లోకి వచ్చిన ఉంది, మీకు జ్ఞాపకం చేస్తాను. చూడసారి 26:17. చూడసారి సామెతలు 26:17. చూడసారి 26:17. 26:17 తీసుకో. 26:17 ఉందా? అది తనకు పట్టని జగడమును బట్టి
తనకు పట్టని జగడం బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని వాళ్ళతో సమానం. దేంతో పోల్చాడు దేవుడు? చూడు, దాటిపోతున్న కుక్క చెవులు బట్టి లాగాడంటాడు ఎవడు? తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు. కుక్క చెవులు లాగితే ఏమవుతుంది? కలుస్తుంది. నీ నీ బటన్ ఏమంటారు, బెల్లీ బటన్ చుట్టూ ఏమేయాలి? 14 ఇంజెక్షన్స్ వేయాలి. ఇప్పుడు అవసరం అయ్యాన్ని ఇంజెక్షన్ నీకు? తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు. చదువు. దాటిపోతున్న కుక్క చెవులు పట్టి లాగిన వాడితో సమానుడు. చూసావా? వాళ్ళు చెప్తే వేరే విషయం. అన్న కొంచెం ఏం చేయమంటారు, కొంచెం ప్రార్థన చేయండి. వాళ్ళు నీ తలకాయ మన తలకాయ అందులో పెట్టద్దు. మనకి ఇష్టం ఏంటి? వేరే వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్మెంట్ కదా. దేని బిడ్డలో కంట్రోల్లో ఉండాలి వద్దా? నీకు తెలిసిన ఏం చేయాలి? ఫోన్ చేసి చెప్పాలా? నాకు అవసరం దొరకదు. చూడండి, తన నోటిని నాలుకను అదుపు చేసుకునేవాడంట శ్రమల నుండి తన జీవితాన్ని కాపాడుకుంటా. ఆ వచనం నాకు దొరికితే చెప్పండి ఒకసారి. నోటిని నాలుకను అదుపు చేసుకునేవాడు తన జీవితాన్ని అంటే ఇది చేసుకున్నాడు, ప్రొటెక్ట్స్ హిమ్సెల్ఫ్. చూడు ఒకసారి దొరుకుతుందేమో చూద్దాం. సామెతలోనే ఉంది ఇది. 21 ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చదువు. నోటిని నాలుకను మాట భద్రం అన్నాడు కదా. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. నోటిని నాలుకను ఏం చేయమన్నాడు? భద్రం అంటే ఇంగ్లీష్లో గాడ్ అని, GUARD, అంతేనా? గాడ్ కదా. 21-23 ఇంగ్లీష్ చదువు అమ్మా. అది whoever guards his mouth and tongue keeps his soul from troubles. కదా. తన నాలుకని మాటని కంట్రోల్ చేసుకున్నాడు. అందరు ఇష్టపడతారు. నువ్వు మాట్లాడేస్తున్నావు అనుకో, కొంతమంది ఏది చెప్పాలో చెప్పకూడదు తెలియదు. తెలుసా మీకు? ఏం ఉంచుకోలేరు. కిలో ఉంటుంది పొట్టల అన్నం, కానీ మాట మాత్రం ఏంటి? ఎక్కడన్నా కక్కేయాలి, ఎవరి చెవులన్నా ఊదేయాలి. అది నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడు. ఇంగ్లీష్ చదువు. ఇంకో క్వశ్చన్ చదువు పాప. Whoso kept his mouth and his tongue kept his soul from troubles. చూసావా? దాన్ని కంట్రోల్ దేవునికి అప్పచెప్పాలండి. మన నాలుగు మనం కంట్రోల్ చేసుకోలేము కదా. సో ఏదంటే అది మాట్లాడదు, ఒకటంటే అది మాట్లాడచ్చా? నో, మాట్లాడచ్చా లేదా? వేరే ఇక్కడ పోయి అక్కడ పోయి ఈ విషయాలు చెప్పొచ్చా? దేనికి ఇష్టం లేదు. పరుల జోలికి పోతే నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు తనను ఏంటంటే తన ప్రాణమును శ్రమల నుండి కాపాడుకుంటాడు. అంటే ఈ నాలుక సరిగా వాడనవాడికి ఏమొస్తాయి? ఎవరో తీసుకొస్తారు శ్రమలు, ఎవరి మీద అయితే చెప్పేవాళ్ళు, అంతేనా? నోటిని నాలుకను చదువుమా. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు చదువు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకోండి. చూసావా? ఎవరితో అంటే వాళ్ళతో చెప్పొద్దు, ఎవరితో అంటే ఏది ఇష్టం వస్తే మాట్లాడదు. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా? మన ఆడియన్స్ ఎవరో కూడా తెలవాలి, ఎవరితో మాట్లాడుతున్నామో తెలవాలి. అవునా కదా? ఇప్పుడు మన ఏజ్ సమంగా మాట్లాడే వాళ్ళు ఒకరు ఉంటారు. చిన్న పిల్లలతో మాట్లాడతా ఇవి పిచ్చి మాట్లాడద్దు. కొంతమందికి అసలు అయ్యో ఎందుకులే, నోరు నాలుగు ఎట్లా ఉండదండి, కంట్రోల్ ఉండదు అన్నమాట. అందుకనే అందరూ వాళ్ళకి అమ్మద్దు, లాస్ట్కి పిలుద్దాం పెళ్ళికి, ఒకవేళ కార్డు పిలిస్తే కార్డు మిగిలితే అనుకుంటారు. ఎందుకు? XYZ ఆంటీ వస్తే అది గబ్బు చేస్తుంది. మన అక్కడ మళ్ళీ ఇది అంటే ఇది రికార్డు అక్కడ ఒక ఫ్యామిలీ కొంచెం డిస్టర్బెన్స్ ఉండింది ఇప్పుడు కూడా అనుకో. అయితే ఈ ఆంటీ పోయి, అమ్మ ఇట్లాంటి ఇది సమ్మర్ స్టార్టింగ్ సీజన్ కదా, ఇప్పుడు మామిడికాయలు తింటావా అంటున్నాడు. వాళ్ళ హస్బెండ్తో గొడవ అయిపోయి వాళ్ళు దూరం ఉన్నారు. ఈమె మామిడికాయలు అంటే ఆమె ఏమంటుంది చెప్పండి? అడ్వాన్స్గా ఏమని చెప్తుంది?
ఎట్లుంటుంది నీకు చెప్పు? కోపం వస్తుందా? దుఃఖం, బాధపడదా? కొంతమందికి ఏముండదు చెప్పు, ఏజ్ ఉండదు. ఏజ్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే వృక్షంలాగా ఉంటారు, కానీ దాంట్లో గుజ్జు ఉండదు అన్నమాట. ఎందులో వాట్ యు ఆర్ టాకింగ్ విత్ హూమ్? ఎవరితో మాట్లాడతావు? ఎందుకు మాట్లాడదు? శ్రమల నుండి తన ఏంటంట ప్రాణం కాపాడుకుంటే. ఎందుకంటే నాలుక ఎట్లా లేదు? నాలుక అంటే చాలా ఇంపార్టెంట్ అండి మనకి కదా. మన జీవితంలో ఎవడు మంచోడు చెడు ఎట్లా తెలుస్తారు మనుషులు? నీ నాలుకని బట్టి. హౌ యూ టాక్, వాట్ యూ టాక్, వెన్ యూ టాక్. కొంతమంది ఏదైనా విషయం తెలిస్తే టైంలో ఎత్తుతారనమాట. హలో, టైం ఎట్లుంటుందో? కోపం వస్తా లేదా? నేను అవాయిడ్ చేస్తాను వాళ్ళు కదా. అవాయిడింగ్ అంటే వాట్ ఈజ్ అవాయిడింగ్? అవాయిడింగ్ అంటే ఏంటి చెప్పండి. అవాయిడింగ్ అంటే వాట్ ఈజ్ అవాయిడింగ్? తెలుగులో ఏమంటారు? నేను పక్కకు పెట్టేస్తాను అంతే. మాట్లాడు, తలకాయ ఆమెతో మాట్లాడు. బికాస్ కారణం ఏంటి? మన తోడు కొంతమంది అరే పలానా అన్నం ఉంటే బాగుంటుంది. ఎందుకు? మంచిగా మాట్లాడు. కొంతమంది ఇష్టపడతాం మనం. ఎందుకు? అరే వాడు వద్దుబా, వాడు వస్తే గొడవలు పెడతాడు. మీ చుట్టాలు ఉన్నారా లేదా గొడవలు పెట్టేవాళ్ళు ఉన్నారా? వాడిని తీసుకొచ్చావా గొడవే. కొంతమంది ఎక్కడన్నా పెళ్ళికి వెళ్తే గొడవే కదా. వాళ్ళ పని ఏంటి? జిల్ల పురుగులు అన్నట్టు వాళ్ళు. జిల్ల పురుగు అంటే తెలుసా ఏమవుతుంది? అది కాక్రోచ్ ఎక్కడ కాముగా ఉంటుందా? తిరుగుతా ఆయనకి ఇచ్చుద్ది, ఈయనకి ఇచ్చుద్ది అని. వాడి నాలుక మంచిగా లేదన్నట్టు కదా. అంటే ఏమంటే నాలుకకి హార్ట్కి సంబంధం ఉందండి. నీ హార్ట్ చెడిపోయినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? మన హార్ట్ చెడిపోయినప్పుడు, హార్ట్లో అనవసరమైన ఉన్నప్పుడు, దైవికమైనవి లేనప్పుడు ఎక్కడి నుంచి బయటకు వస్తాయి కదా. ఎస్, నాటి పరుల జోలికి పోక నిన్ను నువ్వు కష్టపాలన చేసుకోకు, వాళ్ళు నిన్ను కష్టం పెట్టేస్తారు. మొదటి పేతురు 4:15 చదవమా. పేతురు రాసిన మొదటి పత్రిక 4:15 వచ్చిన చూడు. పరుల జోలికి పోద్దన్నాడు దేవుడు. మొదటి పేతురు 4:15 చదువుతావా? మొదటి పేతురు పత్రిక 4:15 వచ్చిన 4:15 చదవండి. 4:15 చదువు. మీలో ఎవడును 4:15 మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ. అది సంగతి. దొంగకి బాధలు ఉన్నాయా? దొరుకుతాడు ఆడెప్పుడో ఏమవుతారు? బాధ వదిలిపెట్టేస్తారు. రెండోది చెప్పు. దొంగగా కానీ, ఇంకా కంటిన్యూ చేయమా. దొంగగా కానీ 4:15 దొంగగా కానీ దుర్మార్గుడిని ఏం చేస్తామండి మనం? వాడిని దూరంగా పెడతామా? ఎస్. ఇంకా పరుల జోలికి పోవానిగా కానీ మీరు బాధ అనుభవించతగదు. చదుమా. ఎవడైనాను అది క్రైస్తవుడైనందుకు, క్రిస్టియన్ అయినందుకు సో ఎవడైనా ప్రభువుని నమ్ముకున్నందుకు కష్టపడితే శ్రమలు వస్తే ఇట్స్ ఓకే, నీకు బహుమానం ఉంది. కానీ దుర్మార్గుడుగా లేక పరుల జోలు పోవానిగా మాత్రం మీరు బాధ అనుభవించద్దు. కదా. అదేనగా 4:15 చూసారు ఎంత చక్కగా మాట్లాడండి దేవుడు. పరుల జోలికి డు నాట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ థింగ్స్. హెల్ప్ చేయొద్దా? చేయాలి, కానీ ప్రార్థన చేయి. ప్రార్థన అనే హెల్ప్ చేయి, అంతేగాని ప్రొక్లమేషన్ అనే హెల్ప్ చేయదు కదా. స్వార్థ ఒకటే మనం ప్రొక్లెయిమ్ చేయాలి, ఇవన్నీ చేయొద్దు అనమాట. ఎందుకంటే మనిషికి మ్యాటర్ మారంగానే కొంచెం మసాలా యాడ్ చేస్తాం అన్నట్టు మనం. హలో, ఇప్పుడు ఏదైనా తెలిసింది నాకు ఊరుకుంటానా, దానికి ఏం చేస్తాం? ఇంకొక మసాలా. ఆమె ఏం చేస్తుంది? ఇంకొంచెం మసాలా ఎక్కువైపోతుంది. లాస్ట్కి పోయేటప్పటికి మండుతుంది. అందుకనే అవునా కదా. కొంతమంది ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. అవునా? ఈ తోక కనిపించిందంట, ఏమంటారు? పులి అక్కడ ఉంటుంది. ఇదిగో తోక అంటే అది నో. మనం దేవుని పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ చేయొద్దు. మనతో మాట్లాడటానికి మనుషులు ఏం కావాలంటే ఇష్టపడాలా లేదా? అరే వీడక్కడ దురదగొండ చెట్లాగా అనుకోకూడదు మనం.
ఎవడన్నా దురదగొండ చెట్టు దగ్గరికి వెళ్తాడండి తెలిసి వెళ్ళడు. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకు? గుచ్చుకుంటుంది అది. ఇంకో మాట దేవుని మాట చూద్దాం. మొదటి తిమోతి 5:13. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13 చదువు ఒకసారి. మొదటి తిమోతి పత్రిక 5:13 చూద్దాం. 5:13 చదువు. 5:13. మరియు వారి ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాళ్ళగుటకు ఆడరాని మాటలాడుచు వదర్బోతులను పరుల జోలికి పోవారును. ఎవరు ఈ పని లేనా కదా? వారి ఇంటింట కొంతమందికి తలకాతుంది కనుక మంచి ఇష్టం ఏంటి చెప్పు? ఇల్లు తినడం. ఏం చేస్తావు? ఏమన్నా పని చేస్తావా? ఇంట్లో పని బాసన తవ్వడం అవి చేస్తే మంచిదే కదా. ఏం పని చేస్తారంటే వదరుబోతులు, అంటే ఇక్కడ మాటలు అక్కడ వదిన ఈ సంగతి విన్నామని మాట్లాడతారు. ఇంటింటా తిరుగులాడుచు చదువుమా బద్ధకరాళ్ళగుటకును వదరుబోతులను పరుల జోలికి పోవారనై చూసావా? ప్రభు దగ్గర నుంచి వదిలిపోతే లేక దేవునితో నువ్వు సరిగా నడవకపోతే ఆ ఇంటికి తిరిగి ఏం చేస్తున్నావు? పరుల జోలికి వెళ్తున్నావు. ఇతరుల ఎఫెక్ట్స్. ఇంగ్లీష్ చదువు 5:13 1 Timothy 5:13 చదవండి ఇంగ్లీష్లో ఎవరన్నా. And besides they learn to be idle. Idle అంటే ఏ పని చేయట్లేదు. ఐడిల్ ADLE కదా, సోమర్. ఐడిల్ ADOL వేరే, IDLE అంటే ఐడిల్ అంటే ఏంటి? సరిగా పని లేదు. దే లర్న్ టు బి ఐడిల్ చదువు. వాండరింగ్ ఫ్రమ్ house to house and not only idle but also gossips and busybodies. Gossips అంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ. కొంతమందికి అదే గాసిప్ అంటే అదే. నేను చెప్పాను కదా, చెప్పకుండా ఉండలేరు. బిజీ బాడీస్ అంటే దే ఆర్ ఆల్వేస్ బిజీ ఇన్ వాట్? టాకింగ్. దట్స్ సిన్ కదా. ఎస్, మన విషయం అట్లా చెప్పాను ఊరుకుంటావా? వెళ్ళి ఆయన ఏం పట్టుకుంటావు? గల్లీలో వెళ్ళి గల్లా పట్టుకుంటావు. మరి నీ విషయం అట్లా రియాక్ట్ అయితే వాళ్ళ విషయంలో చెప్తావు. దే ఆర్ బిజీ బాడీస్ డూయింగ్ నథింగ్ అంటే ఐడిల్. అందుకనే దేవుని ఒక సామెత ఉంది, ఐడిల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంట. ఐడిల్ బ్రెయిన్, ఖాళీగా ఉన్న జీవితం లేక తలకాయ, అది ఏం చేస్తుందంటే అది దయ్యము కర్మాగారం అంటది. అంటే రకరకాలు క్రియేట్ చేస్తుంటుంది అన్నట్టు. కర్మాగారంలో చేస్తుంది కదా ఇండస్ట్రీలో. అట్లా ఐడిల్ బ్రెయిన్ ఎప్పుడు బిజీగా ఉంచుకోవాలి నువ్వు దేవుని పనులు ముఖ్యంగా. లేక నీ ఇల్లు, కొంతమంది ఇల్లు గలీజ్ ఉంటుంది. సడన్గా వెళ్ళండి, ఇది ఇల్లేనా అనుకుంటాం. ఏంటి వీళ్ళు స్లమ్స్లో ఉన్నారనుకుంటాం కదా. కొంతమంది లేడీస్ భలేగా పెట్టుకుంటాండి ఇల్లు అండి. గృహకూడికలకి సడన్గా వెళ్ళండి ఎక్కడికన్నా, గబ్బు. అవునా కదా? దట్ టెల్స్ సో మెనీ థింగ్స్ అబౌట్ యూ. నీ ఇల్లు ఎట్లా ఉంది కదా. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నాడు. అంటే ఇల్లు ఏం చూపిస్తుంది? ఇల్లాలు ఎట్లాంటిదో చెప్తున్నాడు. కొంతమంది మంచిగా పెట్టుకుంటారు ఇల్లు కదండి, చాలా బాగుంది. దే లైక్ అంటే దే డూ ది వర్క్స్ చాలా క్లమ్జీగా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. నీ ఇల్లు ఎట్లుంది? నేను ఫిజికల్ ఇల్లు సంగతి క్లీన్గా ఉందా కదా. యూనో గమనించేది ఒకటి, క్లీన్ హార్ట్, క్లీన్ ఎన్విరాన్మెంట్. హలో, క్లీన్ హార్ట్, క్లీన్ ఎన్విరాన్మెంట్. మైండ్ కూడా ఎట్లుంటుంది? క్లీన్ ఉంటుంది. యాంబియన్స్ బాగుందనుకో. ఇప్పుడు చూడండి, ఎంఎన్సీ అంతా యాంబియన్స్ క్రియేట్ చేస్తాం మంచి. ఎందుకు చెప్పు? వాడికి వర్క్ స్పేస్ క్లీన్గా ఉంటే ఎట్లా మంచిగా పని చేస్తాం మనసుతో. గలీజ్ ఉందండి, బూజు వేలాడతా, ఏసీ లేకుండా ఎట్లుంటుంది? అరే వాడికి చెమట వస్తుంది బాగా, ఒక విసనకర తెచ్చుకొని విసురుకుంటున్నాడు. అట్లుంటుందా ఇక్కడ ఎంఎన్సీలో? వాడు ఎంత నీట్గా పెడతాడు కదా. అన్ని ఏసీస్, దాని యాంబియన్స్ అది ఎట్లుంటుంది? బాగుంటుందా?
వాడు కాఫీ సప్లై చేస్తాడు, టీ సప్లై చేస్తాడు, స్నాక్స్ ఉంటాయి. ఎందుకు చెప్పు? వాడు మనస్సును ఉల్లాసం లేక ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉంటే పని మీద ఏం చేస్తాడు? నీ పిల్లల విషయం కూడా కదా, ఎంత నీ యాంబియన్స్ చూడు. వారు బిజీ బాడీని ఇంటికి తిరుగుతున్నారన్న. ఏం చేస్తాం? ఐడిల్ బ్రెయిన్ అండి. డోంట్ కీప్ యువర్ సెల్ఫ్ ఐడిల్. ఎందుకంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఖాళీగా ఉన్నావు అనుకో, నీ ఆలోచనలు ఎట్లా వస్తాయా? డోంట్ కీప్ ఇట్ ఐడిల్. యూ వర్క్. ఏదో దాంట్లో ఏమేమి నీ బ్రెయిన్ వాక్యం ఏడలా, దేవుని ఏడలా, లేక ప్రార్థన ఏడలా, సంఘం ఏడలా, లేక ఇంట్లోని పని ఏడలా, పిల్లలు ఏడలా. బీ బిజీ. కొంతమంది ఎప్పుడు భర్తల బోంగా నిద్ర. ఎప్పటి వరకు? సాయంత్రం 5 వరకు. ఎన్ని గంటలు ఇట్లా పడుతుంది పాప నీ నిద్ర? అట్లనే ఒక ఆమె ఉండిందండి ఇక్కడ పక్క గల్లీలో. భర్తల బోంగానే నిద్రపోయేది. మళ్ళీ మధ్యాహ్నం లేచి మళ్ళీ తిని మళ్ళీ పడుకునేది. మళ్ళీ అది ఎట్లా పడుతుందో నాకు తెలియదు. మీకు తెలిసింది చెప్పండి ఆ ట్రిక్. వాళ్ళు ఎవరు చెప్పు? ఇంత సోమరిపోతులు అన్నాడుగా. సోమరిపోతులకి ఏంటి? నిద్ర ఎక్కువ కదా. లేజీ ఫెలోస్కి ఏం పడుతుంది? నిద్ర ఎక్కువ, తిండి కూడా ఎక్కువ ఉంటుంది. దే ఈట్ మోర్ ఆల్సో. సో ఆమె మధ్యాహ్నం నిద్రపోతే ఆమెకు ఒక 1 year 2 years 2 or 3 years బాబు ఉండేవాడు. ఇంతది ఉండేవాడు. వాడు బాగా అమూల్ బేబీ లాగా ఉండేవాడు. టుంబు. వానికి నేను ముద్దుగా టైసన్ అని పెట్టేవాడు. టైసన్ తెలుసా? వాడు టైసన్ ఈజ్ ఏ మైక్ టైసన్. వాడు చాలా బాక్సర్. వాడు గట్టిగా దృఢంగా ఉండేవాడు. వాడి రంగు వీడి రంగు ఒకటే ఉండేది. బాగా నిగనిగలాడుతున్న నేరేడు కాయలాగా ఉండేవాడు ఈడు. అయితే ఈ అమ్మాయి నిద్రపోయిందండి. మెల్లిగా పిల్లలు ఎప్పుడు నిద్రపోరు కదా, ఒక టైం అయిపోయింది. దే విల్ గెటప్ ఫ్రెష్గా వెళ్ళి మేము బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అనమాట. బాత్రూంలో అంటే అప్పట్లో ఇంత హౌజులు ఉండేవి, గుర్తుందా? తొట్టి, అది సిమెంట్తో చేసినాయి. వాడు నీళ్ళు అక్కడే చిన్న పీట మనం స్నానం చేసి వేసుకున్నాం కదా, ఆ పీట మీద ఎక్కి కింద తీస్తాం స్టార్ట్ చేశాడు. ఆ నీళ్ళకు వంగినాడు అనమాట. దేంట్లోకి? ఆ తొట్టులో వంగంగానే కింద పడిపోయాడు. ఆ నీళ్ళుండినేమో ఎంతవరకు వచ్చినేమో ముక్కు గిలగిలా కొట్టుకొని చనిపోయాడు. ఈ అమ్మ లేచింది 5 గంటలకే. లేస్తే ఎవరు లేరు? కొడుకు లేరు. ఎక్కడ పోయాడు? బాత్రూమ్ ఉంటాడు, ఎవడు ఊహిస్తాడు? మా కాలు ఎంత తిరిగింది, అరే అలా మీ ఇంటికి వచ్చాడండి. మా ఇంటికి ఎందుకు వస్తాడు? అమ్మ తల్లి, వాడికి ఏం తెలుసు మా ఇంటికి రావాలని? 3 years వాడికి, 3-4 years వాడికి. అక్కడ ఎక్కడ లేదు. చివరికి ఎవరికి అనుమానం వచ్చి బాత్రూంలో చూస్తే కాళ్ళు ఉన్నాయంట పైన, దేంట్లో తొట్టిలో. మళ్ళా తీసుకొని పరిగెత్తున్నాడు. అది మన గాంధీ. వాడు చల్లగా ఐస్ లాగా ఇటు పట్టుకొని చూశాడు. డాక్టర్ పల్స్ చూసి పోలీస్ కేసు అవుద్ది అన్నాడు. ఆడు అంతే కదా, ఎవరైనా చంపి పడేసాడేమో. అది అంటే ఇట్లా డెత్స్ అని ఏమంటారు వాళ్ళు, పోలీస్ కేసు. వాడిని నాయన బతిమలాడి వద్దురా నాయన వాడు. ఎందుకు చెప్తున్నా అంటే, జాగ్రత్త సుమా, నీ ఐడిల్ బ్రెయిన్ ఒక్కోసారి జీవితానికి కూడా ఏమైపోద్ది? నష్టం. అవునా? ఎస్. నీ బ్రెయిన్ ఐడియలే ఉంచొద్దు, దాన్ని పని ఉండాలి దానికి. ఏదో ఒక దాంట్లో, దేవుని విషయాల్లో, వాక్యం విషయంలో, లేక సేవ విషయంలో కదా, లేక ఇంటి విషయంలో, ఇంట్లో పిల్లల విషయంలో అవి లేకపోతే నీ బ్రెయిన్ అంతా వాడు ఏం చేస్తాడు? చెరిపి పడేస్తాడు అన్నమాట. ఈ మధ్య ఏం చేస్తున్నాడు తెలుసు? ఖాళీగా ఉండే ఫేస్బుక్, ఇంకేంటది ట్విట్టర్ కాదు, ఏంటది ఇన్స్టాగ్రామ్, అవి పట్టుకొని ఎవరినో కొంత లింక్ అయిపోతారు. అట్లనే అవుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ అయ్యేటి కారణం అదే కదా. ఇప్పుడు ఖాళీగా బిజీగా ఉన్నాడు, అవన్నీ అవి ఎక్కడ తీస్తాడు? ఇన్స్టాగ్రామ్ అవన్నీ తీస్తాడు, ఏముండదు, టైం ఉండదు. అవునా కదా? ఖాళీగా ఉన్నాడు ఏం చేస్తాడు చెప్పు? ఇవన్నీ చూస్తాడు అన్నమాట. అవునా? చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్, ఈ బ్లూ టబ్బులు అక్కడ పోయి ఎక్కడ మేఘాలు అయిపోయి చంపేసాయి అన్నీ ఇట్లాంటి కేసులే కదా. తర్వాత గ్యాస్ స్టవ్ కాదు, ఏంటి కుక్కరా, ఆ కుక్కర్లో వాడేది ఇవన్నీ ఇట్లాంటివి. ఎందుకు చెప్పు? ఐడిల్ బ్రెయిన్ ఏం చేస్తుంది? బ్యాడ్ థింగ్స్ ఆలోచన చేస్తాం. ఐడిల్గా ఉన్నా చూడు, నిద్రన్నా పోతావు, తిండన్నా తింటావు, లేదా ఇట్లాంటి పిచ్చి పనులు. ఎందుకంటే మన ఎనర్జీ ఎక్కడికి చోట ఏం కావాలి? స్పెండ్ అవ్వలేదా? అది ఎట్లా ఉంటుంది కదా, ఇట్ హ్యాస్ టు బి. సో పరుల జోలికి పోవారుగా. సామెతలు 26-22 చదవమ్మా. 26-22. ఉండే
కొండెగాని మాటలు కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి. చదవండి. అవి లో కడుపులోకి దిగిపోవు. ఎస్, కొండెగాడు అంటే ఇంగ్లీష్ చదువు 26:22. 26:22. The words of a talebearer The words of a tale-bearer are like tasty trifles. are like tasty Trifles. trifles. And they go down And they go down into inmost body. in most body. The words of a tale-bearer. Tale, T-A-L-E. Tale అంటే తెలుసా ఏంటో? స్టోరీ. ఇంకా తలగా ఎత్తండి. కొంతమంది ఎంత నైపుణ్యం ఉంటుందంటే ఇంత చిన్నది ఏదైనా దొరికింది అనుకో, ఒక పిన్నిస్, దాన్ని ఏం చేస్తారు, ఒక స్టోరీ అల్లుతారు అన్నట్టు. అల్లి ఏం చేస్తారు, వేరే వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నైపుణ్యం చూపిస్తారు. దీనికి ఇంకొక ఏం ఆడాలి, ఇంకో కొంచెం కలిపి. టేల్ అంటే ఒక స్టోరీ. TALE. TAIL అంటే తోక, అది కాదు. TALE. టేల్ బేరర్స్ అంట. అంటే స్టోరీలు చెప్పుకొని దాన్ని కల్పించుకొని పెద్ద చేస్తారు అన్నట్టు. చూడు, అది టేల్ బేరర్. దేవుని విషయమైన స్టోరీ తప్ప, గాస్పుల్ తప్ప ఏ స్టోరీస్ ఏంటి మనం అట్లా చెప్పే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయొద్దు. అవునా అన్నావు, అవతలకి ఏమైపోద్ది, ఎంకరేజ్ అవుతారా? మాట్లాడు, నాకు అట్లాంటి సంగతులు అని చెప్పు. నెక్స్ట్ ఇంకొక జోలికి పోవద్దు అన్నాడు. చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21 వచ్చింది చదమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21 వచ్చింది. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. దేనికి? చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. అది ఇంగ్లీష్ చదవా. Little children, లిటిల్ చిల్డ్రన్, keep yourself from idols. కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఐడల్స్. మనకేం విగ్రహాలు ఉంటాయండి? మనకేముంటాయా? మనకేముంటాయి? దేవుడు ఎందుకు దానికి రాసిచ్చాడు? చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా. చెప్పు, ఉంటాయా మనకేమన్నా విగ్రహాలు? ఉంటాయా? ఏముంటాయి? మీ ఇంట్లో ఉన్నాయా ఏమైనా విగ్రహాలు? ఉన్నాయా? కొంతమంది ఇళ్ళలో మరియమ్మ బేబీని ఎత్తుకొని ఉంటాడు. ఆయన పెరిగి పెద్ద శిలువలో బాగా తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇంకా మరియమ్మ చేతులు ఎత్తుకొని తిరుగుతుంటుంది. అదొక బొమ్మ. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు ఆమెకి? కాళ్ళకి ఇట్లా అవి ఇంకా వాళ్ళు ఇంకా దేనిలోకి రాలేదు, సరైన సత్యంలోకి రాలేదు. వాళ్ళు దే ఆర్ ఇన్ ఏ బ్లైండ్నెస్. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, విగ్రహముల జోలికి పోకండి, జాగ్రత్తగా. మనకేమైనా విగ్రహాలు ఉంటాయా? ఏమా? విగ్రహం అంటే ఇట్లా టచ్ చేసేది కాదు. సాఫ్ట్ విగ్రహాలు ఉంటాయి కొన్ని. సాఫ్ట్ అంటే వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? కెన్ యూ టచ్? ఒక సాఫ్ట్ విండోస్ పట్టుకుంటావా? విండోస్ ఏమంటుందని 12 అదొక ప్రోగ్రామ్ కదా, దాన్ని టచ్ చేయవు. కానీ ఏం చేయొచ్చు? హార్డ్వేర్ వేరే. హార్డ్వేర్ అంటే మౌజ్, ఏమంటుందండి, ఇవన్నీ యూ కెన్ టచ్ ఇట్. ఇది హార్డ్వేరా సాఫ్ట్వేరా? హార్డ్వేర్. బట్ యూ కెన్ టచ్ ఇట్ కదా, ఫీల్ ఇట్. కానీ సాఫ్ట్వేర్ అంటే ఇన్విజిబుల్, యూ కాంట్ టచ్ ఇట్. అట్లయితే ఈ సాఫ్ట్ విగ్రహాలు ఉంటాయి కొంతమందిలో. అవి ఏం చేస్తుంటాయంటే దేవుని యొక్క శక్తిని, భక్తిని చల్లార్చేస్తాయి మనుషులు కదా. విగ్రహముల జోలికి పోకండి. దేవుణ్ణి డిస్ప్లేస్ చేసే, వినండి, దేవుణ్ణి డిస్ప్లేస్ చేసే ప్రతిదీ కూడా నీ జీవితంలో ఏంటి? ఇట్స్ ఐడల్. అంటే దేవుని స్థానాన్ని తీసేసేది. లేక దేవుని డిస్ప్లేస్ అంటే రిమూవ్ చేసేది, లేక దేవుని స్థానాన్ని తీసుకునేది. ప్రతిదీ కూడా ఏంటి? ఐడల్. దట్ ఈస్ సాఫ్ట్ ఐడల్. యూ కాంట్ టచ్ ఇట్, యూ కాంట్ సీ ఆల్సో. ఒక ఉదాహరణ చెప్పండి, ఏమైనా ఉందా? ఏమైనా ఉదాహరణ చెప్పండి. మనీ కొంతమందికి ఏంటి? ఐడల్. ఎట్లా? ఎప్పుడు ఆడ మనసు ఏముంటుంది? డబ్బే. సేమ్ టైంలో ఏదైనా దేవుని యొక్క పని వచ్చిందనుకో,
ఏమంటాడు వాడు మనసు ఏం చెప్పు 500 రూపాయలు లేక 1000 రూపాయలు, రోజుకు 1000. నేను లీవ్ పెట్టిపోతే ఏమవుతుంది? 1000 ఇంటూ 4 రోజులు 4000. చూడు, దేవుని విషయము దేంతో క్యాల్కులేట్ చేస్తాడనమాట? డబ్బుతో కాదు, అది విగ్రహం. ప్రభు కోసం నేను దీన్ని 4గా అవుతాను, అదేంటి? భక్తి. అది కదా. కొంతమంది మనీ ఒక ఇదండి, అది ఏంటది? ఐడిల్. ఇట్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. వర్షిప్ చేస్తారు, చచ్చిపోతాడు మనీ కదా. ఒక నయా పైసా పోతే 100 కాల్స్ చేస్తాడు. ఏమని? నాకు 10 రూపాయలు ఇవ్వాలి, 10 రూపాయలు, 10 రూపాయలు. వీడు ఫోన్ 20 రూపాయలు అయిపోతుంటుంది. అయినా సరే కదా. అవునా? నాకు 10. మీరు చూసారా తలకేస్తుంది? ఆటో వంతు కొట్లాడతారన్నమాట. దేనికి చెప్పు? చిల్లర పైసలు. వస్తావా వాడు అంటాడు, అమ్మ ఒక 5 రూపాయలు చాయ్. వద్దు, నా 5 రూపాయలు నాకు ఇచ్చాయి. కదా. ఆటోతో కొట్లాడి నేను వాట్ దట్ డూ, వాటితో 5 రూపాయలు లాగించుకొని పోతాను. అవును, అదే చిల్లర నేను తీసుకొస్తాను చిల్లర. ఎందుకు అంత వస్తావు? పోనీ 5 రూపాయలు, 10 రూపాయలు, ఇట్స్ ఓకే. కాదు, మీకు తెలియదండి, నేను కష్టార్జు. ఇప్పుడు మాకందరూ ఏమో ఊర్లో దోసుకుంటున్నామా ఏంటి కదా. కొంతమంది భలే దే లవ్ వాట్ మనీ మోర్ దెన్ పీపుల్ అండి. మోర్ దెన్ పీపుల్. దేవుని మనుషుల్ని ప్రేమించాలని డబ్బునా చెప్పు? మనుషుల ముఖ్యం నీకు డబ్బా? మనుషులు డబ్బే కదా. ఈ తరం చూడండి, దే లవ్. ప్రతి పైసా ఏం చేస్తాడు? అమ్మా లెక్క పెట్టుకుని ఉంటాడు. వాడి పెళ్ళికి ఎందుకు 1000 రూపాయలు అయిపోతాయి. 1000 రూపాయలు అంటే ఏం చేయొచ్చు? ఇంకొక డిపాజిట్ చేసుకోవచ్చు. చూసి దే బికమ్ ఐడిల్స్ అనమాట కదా. ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పు? ఇంకా ఉన్నాయా? ఘనత, ఆనర్. మనం గదొక విగ్రహం. ఎవరన్నా మనల్ని పట్టించుకోకపోతే ఏంటి? ఫీల్ అయిపోతుంది. రమ్మన్నాడు కానీ చూడు. ఇంకా చెప్పండి. కిడ్స్ అంటే పిల్లలు కొంతమందికి విగ్రహమా? భలే విగ్రహం ఉంటుంది. మా క్యాంప్ ఒక ఆమె ఒక బాబుని తీసుకొచ్చింది. వాడు చాలా మేధావి అనమాట, మంచి మెమరీ. వాడికంట బుక్ ఆఫ్ లిమ్కాలో ఇది వచ్చిందండి ఆయనకి. ఏంటది? అవార్డు. నేను ఎందుకన్నా ఏదో అనేది అమ్మ చాలా అండి, ఈయన చాలా శ్రేష్ఠుడు. అదేమంటే నేను జాత కదా. ఒక మనిషి పతనం అయిపోవడానికి కారణం ఏంటి? అధిక జ్ఞానం, దేవుడు లేకపోవడం. నువ్వే అంత గాలి కొడితే తల్లి వాడేమైపోతాడు? వాడు ఏమంటారు, ఏమో బెలూన్ ఎగురుతుంటే చూడు, ఏంటి అవి? హాట్ ఎయిర్ బెలూన్ కదండి. చూసారా? కొంతమందికి పిల్లలు అంటే ఒకలాంటి పిల్లలు ప్రేమించొద్దండి. పిల్లలు దే షుడ్ బికమ్ వాట్? ఐడిల్స్. దేవుని కన్నా నువ్వు వాళ్ళకేమి ఇవ్వద్దు. ఒక ఆయన అట్లా చేశాడు, చెప్పండి బైబిల్లో. ఎవరు చెప్పు? ఒక పాస్టర్ గారు బైబిల్లో. ఏలి గుర్తుందా? ఏలి గుర్తుందా? వాళ్ళిద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళు? దేవుని కన్నా కూడా వీళ్ళని ఏం చేశాడు? అందుకని దేవునికి ఏమొచ్చింది? మంచిగా అన్నాడా? లేదు. ఏం చేసేవాళ్ళు చెప్పండి? వాళ్ళు బలి అర్పించినప్పుడు ముందు ఏం చేయాలి? యాజకుడు దాన్ని బర్న్ చేయాలి. ఆల్టర్ మీద దూపం ఏమంటారు? క్రొవ్వు గ్రహించాలి. ఆ తర్వాత బెస్ట్ పార్ట్ యూ కెన్ టేక్. లేవీలు కానీ చీఫ్ ప్రీస్ట్ కానీ తీసుకోవచ్చు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? అవన్నీ అనవసరం. మాకేం కావాలి? ఫస్ట్ మాకు ఇచ్చాయి. దేవుని అర్పణ ఏంటి? అది కాదు ఇంపార్టెంట్. మరి నాకు ముందు నాకు అంటే దేవునికన్నా ముందు ఈడేం చేసేవాడు? ఫస్ట్ దేవుడా నువ్వా? ఈ సంగతి తెలుసు కూడా ఏలీ గప్చుకుండేవాడు. ఇదంతా రెచ్చిపోయి ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? లేడీస్తోనే మందిరంలో ఏం చేసేవాళ్ళు? వాళ్ళు పాపం చేసేవాళ్ళు. ఎవరు? వీళ్ళిద్దరు
సో గాడ్ హ్యాస్ టు గివ్ ఎ బిగ్ పనిష్మెంట్ టు ద హోల్ ఫ్యామిలీ అండి కదా. వీళ్ళిద్దరు చనిపోతారు. హోప్ని ఫినహాస్ని చంపేస్తాడు దేవుడు, చంపేస్తాడు అంతే. ఒకటే ఇద్దరు చనిపోతారు. ఇద్దరు మ్యారీడ్ ఉంటుంది. ఒక ఆయన భార్య గర్భిణి ఉంటుంది. ఆ విషయం తెలిసి ఆమెకి నొప్పులు వచ్చి వెంటనే డెలివరీ అయిపోయి చచ్చిపోద్ది. ఆమె చచ్చిపోద్ది, బిడ్డ పెరుగుతాడు. దానికి ఏం పేరు పెడతాడు తెలుసా? ఇకాబోద్. ఇకాబోద్ అంటే గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్. దట్ మీన్స్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ అస్. చూసావా, కొంతమందికి పిల్లలు ఒక ఏమవుతారండి, ఏమండి మా కొడుకు రాజు, ఎవరికి నీ దృష్టిలో వాడిని రాజుగా రాజుగా చెప్పు కదా, అట్లా తీసుకురా. అమ్మాయి అండి ఎంత బ్యూటిఫుల్ తెలుసా, జాగ్రత్త. మొన్న ఏదో మాట్లాడుకుంటున్నాం బాబు, బాగా అందమైన అమ్మాయిని చేసుకోవద్దు, బాగా అగ్లీ అమ్మాయిని కూడా చేసుకోవద్దు. ఎందుకు చెప్పు? ఎవరో మీరు ఏకీపిస్తారు లేదు నాకు తెలియదు, కానీ బాగా అందమైన ఆమెను చేసుకోవాలి వాడికి. ఆమెకి ఏమిటది జీవితంలో ఒకలాంటి టెంపర్ నాకన్నా అది చాలు పతనానికి. బాగా అగ్లీగా ఉందనుకో, బాగా అగ్లీ డక్లింగ్ అనుకో, ఏమవుతుంది ప్రతిదానికి అనుమానిస్తుంది. మా ఆయన ఎక్కడ చూస్తున్నాడు, ఎవరిని చూస్తున్నాడు, నిఘా విభాగం ఉంటుంది ఆవిడ. నిఘా అంటే తెలుసా? చిన్నపిల్లల మాటలు ఎందుకు మాట్లాడుతున్నా మా ఆయన. సో బాగా అగ్లీ వద్దు, బాగా అందగా వీళ్ళిద్దరు నేను చంపపడేస్తారు అన్నమాట. ఈవెన్ మెన్లో కూడా కదా, బాగా గలీజ్గా చేసుకున్నావు అనుకో, వీడు ఎప్పుడు నేను అనుమానిస్తాడు. ఏంటి వాడితో అడిగినాను వీడు అనుమానం, ఎందుకంటే వాడు యాక్సెప్ట్ చేయలేడు అన్నట్టు. బాగా అందగాడు అనుకో, ఏం చేస్తా అదొక హెల్. ఏంటి చెప్పు, ఏంటి అమ్మో స్మార్ట్గా ఉన్నాడు, మా ఆయనని ఎవరు ఎగరేసుకుపోతారని. ఆడెక్కడ ఎగురుతాడు, 90-100 కిలోలు ఉంటాడు వాడు. అర్థమైందా? సో నేనేది ఏంటంటే ఎందుకు చెప్తానంటే, ఎస్ జాగ్రత్త సుమ. చాలాసార్లు పిల్లలు మనకేమైపోతారండి, విగ్రహం వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం. వాళ్ళు తెలివైన ఉండొచ్చు, కానీ నీకన్నా తెలివైన కాదు. వాళ్ళు మంచి చదువు ఉండొచ్చు, కానీ గాడ్ హ్యాస్ నిన్ను లీడర్గా ఆ ఇంటి మీద పెట్టినాడు దేవుడు. డూ దట్ ప్లీజ్. ఆ రెస్పాన్సిబిలిటీ చెయ్యి, అంతేగాని. నాకు తెలిసిన కుటుంబం లేదండి, A to Z మొత్తం ఏమంటారు, మొత్తం వాళ్ళ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అన్ని కార్డులు ఇచ్చేసి ఇవి గప్చు ఇవి అన్న అదేమంటారు ఫ్యామిలీ గప్చుపు ఉండేది. ఆమెకి ఏమైంది తెలుసా, షీ బిగాన్ టు రూల్ దెమ్. ఇప్పుడు మాట ఏమైనా ఎందుకు ఆమె ఏజ్ లేదు, మెచ్యూరిటీ లేదు ఆ పాపకి, ఆ బాబుకి. యు ఆర్ గివెన్ ఎవ్రీథింగ్. ఏమవుతుందో చెప్పు ఒకలాంటి. చూసావా, పిల్లలు నీకు విగ్రహం కాదు. రెండు ఇంకోటి చెప్తాను మీకు, చెప్పండి ఇంకోటి. ఇంకేమైనా ఉందా? విగ్రహాలు అవుతాయి ఇలా సాఫ్ట్. చెప్పండి. పెట్స్ ఉంటాయా? పెట్స్ అంటే కవ్వు మనం ఎక్కడ పంచుకో. పెంపుడు జంతువులు, కుక్క, ఇంకా పిల్లులు, ఇంకేమున్నాయి ఇట్లా ఉన్నాయి కొన్ని. మన ఇండియాలో అయితే ఈ కుక్క ఎక్కువైపోయింది. ఆవులు పెంచాం, కానీ మనం ఆవులు పెంచవచ్చు, కానీ దానికి చాలా మెయింటెనెన్స్ కష్టం. ఇంకా బర్డ్స్ ఇవన్నీ ఏం కాకూడదు, నాట్ మోర్ దెన్ గాడ్. కోడి పెట్టాలి. కుక్కలు ఇప్పుడు ట్రెండ్ కదా, ఈయన పెంచుకుంటున్నాడని నేను పెంచుకుంటున్నాను. ఈయన 50,000 ఖర్చు పెట్టాడు, నేను 60,000. నాకు ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అన్న. కుక్కలు చిన్న పిల్ల ఎంత ఉంటాయి. ఈ ప్రేయర్కి ఎప్పుడు వస్తావు, దాని కక్క ఎప్పుడు చేస్తుందో తెలవాలి. దాని స్నానం, దాని జపం, దాని సెంట్లు, దానికి అద్దాలు, దానికి బర్త్డేలు కూడా చేస్తారంట. వీడికే గతి లేదు బర్త్డే కదా. లైట్లన్నీ ఆపేసి దానికి ఒక టోపీ పెట్టి, మనం వేసుకున్న పిల్లల టోపీ, అది బర్త్డే టోపీ, అద్దాలు, తర్వాత కేక్. ఏమనుకుంటున్నారు మీరు? అది పిచ్చి ఎక్కడికి ఎక్కింది, మోకాలకు కాదు కదా, బ్రెయిన్కి ఎక్కేసినారు. చూడు జనం విగ్రహం. చూడు దేవుడు ఉట్టి చెప్పడండి, దిస్ ఆల్ సాఫ్ట్ కదా.
అవును చూడు, నాకు ఒక ఆమె ఎవరిదో ఒక ట్యూషన్ టీచర్ ఒక ఆమె నాకు ఇదైంది తెలియదు. ఆమె స్టేటస్ చూస్తే అంటే ప్రతిరోజు ఒక పిల్లి ఫోటోలు పెడుతుంటారు. పిల్లి ఇట్లున్నట్టు 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 ఆమె ఎత్తుకున్నట్టు. ఏంటి ఆమెకు చెప్పు? పిల్లి పిచ్చి. కొంతమంది పిల్ల పిచ్చి ఉంటుంది, వీడు పిల్లి పిచ్చి ఆవిడ. ఫోటో అటు తిరిగినట్టు ఇటు తిరిగినట్టు. కొంతమంది ఫోటోలు పిచ్చోళ్ళు ఉంటారు తెలుసా? ఫోటోలు పిచ్చోళ్ళు తెలుసా ఎట్లా ఉంటారా? ఎట్లా? మేము మైసూర్ నుంచి ఊటీ నుంచి మైసూర్ వస్తున్నాం బస్సులో. 5 hours జర్నీ. ఒక్కసారి కూడా ఆపలేదండి. ఎందుకో తెలుసా? మా బస్సులో ఫోటోలు పిచ్చోళ్ళు 65 సీట్లు ఉన్నాయి. వాళ్ళు దిగినారంటే వాళ్ళని గ్యాదర్ చేయడం కష్టం. అక్కడ ట్రైన్ పోద్ది. ట్రైన్ 3 o'clock అంటే మేము స్టేషన్కి వెళ్ళి భోంచేసి అప్పుడు ఎక్కాలి ట్రైన్ విత్ లగేజ్. ఏ ప్లాట్ఫామ్ వస్తుందో తెలియదు, అక్కడ పోతే కూడా తెలియదు. వాడు ఒక 15-20 నిమిషాల ముందు చెప్తాడు. ఇక్కడ కాదు 10 నెంబర్ అన్నాడు, ఏం చేయాలి? మేము 1లో ఉన్నామండి, ఇక్కడ రావదు అది, నువ్వు వెళ్ళాలి 10కి. సో ఎక్కడ ఆపలే. ఎందుకు చెప్పు? వీళ్ళు ఉట్టిన బాత్రూమ్ కానీ పోతారు పడుకొని. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక ఫోటో, సర్కిల్లో ఒక ఫోటో, తర్వాత ఇటు తిరిగి ఒక ఫోటో, అటు తిరిగి ఒక ఫోటో. ఇవన్నీ చూసేలోపు ఏమవుతాయి? ట్రైన్ వెళ్ళిపోతుంది, బస్సు కాదు. బస్సు మన దగ్గర ఉంది కదా, ఆ స్టేట్ వాడిది ఆడ ఎప్పుడు పోయినా ఒకటే. అందుకని ఆపనే లేదు. అయితే ఒక దగ్గర మాత్రం మాకు బాత్రూమ్ అన్నాడు ఒకడు. ఆపినాం. అక్కడ పోలీసులు ఉన్నాడు, నడువు పైకి వెళ్ళండి. ఇదంతా ఇవి తిరిగే ప్లేస్ అంటే ఏంటది, టైగర్లు తిరిగేది. పోవడగానే ఆడ అట్లా జిప్ వేసుకుని వచ్చేసాడు ఆవిడ. అమ్మ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. చూసావా? ఎందుకు తెలుసా? ఈ పిచ్చి ఉందండి ఇప్పుడు జనం, అమ్మాయిల అబ్బాయిలో వీళ్ళు. అదొక సెల్ఫీ పిచ్చి కదా, జస్ట్ సెల్ఫీ పిచ్చి. ఎక్కడికి వెళ్ళేంటి చూడండి మీరు. నేను చెప్పేది అబద్ధం అయితే ఐ కెన్ కరెక్ట్ మై సెల్ఫ్. ఇలా పడుకుని ఒకటి, అద్దాలు తీసే ఒకటి, అద్దాలు పెట్టుకుని ఒకటి, అద్దాలు పైకి ఎగరేసి ఒకటి, అద్దాలు క్యాచ్ పట్టుకుని ఒకటి, నీళ్ళు పోసుకొని ఒకటి, నీళ్ళు తాగుతా ఒకటి. ఇన్నే భలే అంటే మనకు మనమే ఎంత చూడండి. ఒకసారి మనకు మనమే ఒక విగ్రహం అయిపోతామండి. ఎందుకు చెప్తున్నానంటే విగ్రహంలో జోలికి పోవద్దు. అవును. అండ్ చాలామందికి వాళ్ళ పిల్లలే కాదండి, వైఫ్ ఒక విగ్రహం అయిపోద్ది తెలుసా? ప్రేమ వేరు, విగ్రహం వేరా. కదా? అట్లానే హస్బెండ్స్ కూడా కొంతమంది వాళ్ళు విగ్రహం అయిపోతారు. దే బికమ్ ఐడిల్స్. ఇంకేది కనపడదు అనమాట, ఏది కనపడదు వాళ్ళకి. ఇదే ఎందుకు చెప్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? విగ్రహముల జోలికి. ఎక్సడస్ తీయండి ఒకసారి. ఎక్సడస్ అంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం. 20వ అధ్యాయం 4వ వచనం. ఎక్సడస్ 20th chapter 4th verse చదవమ్మా. ఎక్సడస్ chapter 24. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశమందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీలయందే కానీ దేని రూపమునైనను కూడదా? చేయొచ్చా? కూడదు. దేని రూపం పైన ఆకాశం అందే కానీ భూమి కానీ నీళ్ళలో కానీ దేని రూపం కూడా, దేని ఇమేజ్ కూడా ఏం చేయొద్దంట? చెక్కిన విగ్రహమును చేసుకోకూడదు. చూడమ్మా. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా కరుణించువాడనై. చూసావా? దేవునికి ఇష్టం ఒక పాపం ఏంటి చెప్పు? విగ్రహం.
ఇట్ డజంట్ లైక్ ఇట్. దేవుని ద్వేషిస్తాడు ఏ రూపమైనా సరే, ఏ ఇమేజ్ అయినా సరే, ఎనీ ఫామ్ కదా. ఇంకోటి లెవిటికస్ చాప్టర్ 26, లేవి కాండం 26వ అధ్యాయం 1వ వచనం. లేవి కాండం 26 1 చదువు, 26:1 చదువు. లెవిటికస్ చాప్టర్ 26:1 చదువు. 1. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు. మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. అది. సో దేవుడు చూడండి వీళ్ళకి ఎందుకు ఇన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు ఇజ్రాయేలీలకి? ఎందుకండి ఇన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు? ఇవన్నీ ఇజ్రాయేల్ కదా. ఎక్సోడస్ కానీ లెవిటికస్ కానీ వీళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ టు ఇజ్రాయేల్ ఎందుకు ఇస్తున్నాడు వాళ్ళకి? చుట్టూ ఉన్న జనం ఏంటి ఈ పనులు చేసేవాళ్ళు. సో వీడు బలహీనుడుగా ఏమయ్యాడు, ఏదో ఒక టైప్లో అక్కడ ఆకర్షించబడతాడు, నిజ దేవుని వదిలేస్తాడు. అందుకని దేవుడు చెప్తాడు, అది చేయకూడదు, నీకు మంచిది కాదు, నువ్వు అలా చేయటం నీకు శ్రేయస్కరం కాదు, నీ పిల్లలకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు కదా. ఏమండి మరి కొలస్సి ఎహెస్కేల్ గ్రంథం తీయండి ఒకసారి చూద్దాం. ఎహెస్కేల్ గ్రంథం పేజ్ నెంబర్ చెప్పండి. 14:3 చదుదాం. 14:3 చూడోసారి. ఎహెస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. 14:3 బుక్ ఆఫ్ ఎజికియల్ చాప్టర్ 14:3 చదువు ఒకసారి. చదువు, నేను ముగించేస్తాను తొందరలోనే. 14:3 చదువు. 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని. సో ఎక్కడ పెట్టుకున్నారంటే మనుషులు? హృదయం. ఇంట్లో కాదు, బయట కాదు, తమ హృదయములలో నిలుపుకొని. ఒకసారి కొంతమంది కంటే కులం ఒక విగ్రహం ఉంటుంది. నేను ఏమనుకున్నా తెలుసా, నేను చాలా ఫలానా గొప్ప కులం అని. అసలు ఈ కులము ఇవన్నీ ఒట్టి ఇండియాకే కదా. ఇండియాలో తప్ప ఎక్కడ ఉండదు తెలుసా ఈ కులాలు. వేరే దేశాల్లోకి వెళ్ళండి, ఉంటుందా? ఉండదు. అమెరికా వెళ్ళు, ఇది యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళు, ఇటు యూరోప్ వెళ్ళు, ఇటు ఆస్ట్రేలియా వెళ్ళు, న్యూజిలాండ్, ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుంది మరి? మన దగ్గరే. వాళ్ళకి అర్థం కూడా కాదు కులం అంటే కదా. కులం అంటే అసలు అర్థమే కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి ఏంటి, వాళ్ళు దే డోంట్ నో వాట్ ఈస్ క్యాస్ట్. క్యాస్టా? ఏం క్యాస్ట్ అంటే ఈ కాలు చేతులు వెళ్ళినప్పుడు ఆ క్యాస్ట్ అది కాదు. ఇదేంటి మనది? మనుషులు దేంతో విభజన? వాళ్ళ వృత్తులు బట్టి విభజన అన్నట్టు. మన మన దేశంలో ఉంటుంది అది కదా. చూడు. సో దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఏంటి, నీ హృదయంలో విగ్రహం ఉంది. ఇంకో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 24 వచ్చినాం. ఇర్మియా గ్రంథం 3:24 చూడు. 3:24 విగ్రహముల జోలికి పోవద్దన్నాడు దేవుడు. 3:24 చదవమా. 3వ అధ్యాయం 24 వచ్చినాం. అయినను లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను. హలో బాబు, చూసారా? ఎక్కడైతే చదువు జాగ్రత్త వినండి. ఇక్కడ ఎక్కడైతే ఏ గృహంలో అయితే ఈ విగ్రహారాధన ఉంటుందో ఇవన్నిటి మింగేస్తుంది అంట. అది మింగేటువంటి అర్థం ఏంటి? చంపేస్తుంది. ఏమేమి మింగేస్తుంది చూడు ఒకసారి. నేను కాదు, దేవుని వాక్యం చెప్తాను చూడు. 4:24 చదువు. మా పితరులు కష్టార్జితం పోద్దంటండి. హలో, ఎక్కడైతే ఉంటుందో కష్టార్జితం పోద్ది. ఆ తర్వాత వారి గొర్రెలను, వారి పశువులను, పిల్లలు కూడా చంపేస్తుందా? అవును. నిజం అబద్ధం ఇదంతా? పచ్చి నిజం ఇది. రా కచ్చా ఏమంటుందని, కచ్చా ట్రూత్ అనమాట. తినేస్తుందంట. ఆ తర్వాత అమ్మ, వారి వెండి బంగారములను చదువు.
సిగ్గినొందిన వారమై సాగిలపడి కాదు కాదు ఎక్కడో అంటాడు ఒక వెండి బంగారంలోను ఉందా 24 యా 3:24 లేదండి. ఒక దగ్గర ఉంటుందండి ఏంటంటే మన వెండి బంగారాలు కూడా అది తినేస్తుందంట, మింగి వేయిస్తున్నది. కరెక్టా అది? చెప్పాలి నాకు. 24 కష్టార్జితం అదే అనుకోండి. కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మింగివేసి సిగ్గునొందిన వారమై సాగిలపడదాము రండి. మనము కనపడకుండా అవమానం మనకు మరుగు చేయను గాక. మన దేవుడు యెహోవా మాట వినక మనము మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడు యెహోవాకు విరోధముగా పాపం ఒక దగ్గర వెండి బంగారంలో మింగేస్తుంది. అది పిల్లలు కూడా మింగేస్తుంది. మీకున్న ఆస్తి అంతా మింగేస్తుంది. ఏది చెప్పాలి? విగ్రహం. నిజమా? చెప్పాలి, నిజమా కదా? నిజం. లేకపోతే దేవుడు చెప్పడం. కొన్ని కోట్ల రూపాయలు వేస్తారు పలానా దగ్గర, తెలుసా? అవన్నీ ఏం చేస్తున్నాడు? మింగటమే. బంగారం వెండి వేస్తారా? ఓ అమ్మ చాలా. మొన్న ఇది ఇంకా జాతర ఇది అవుతుంది, అక్కడ కూడా తినేస్తారా? అంటే ఎక్కడైతే ఉంది ఈ పాపం అక్కడ ఏముందండి? చూసారా? దీని నుంచి ఒక దూరం వాళ్ళు నీ హృదయంలో ఉన్నట్లయితే దాని నుంచి కూడా దూరంగా దేవుని అడుగు, ప్రభా నా పలానా విషయం నాకు విగ్రహంగా ఉంది, నాకు జయ జీవితం ఈ ప్రభా, నువ్వు తప్ప ఇంకా నాకెవరో దేవుడు ఉండకూడదు. నీకు తప్ప నేను ఎక్కువ సాగిలపడకూడదు, ఎక్కువ ప్రామినెన్స్ ఇవ్వకూడదు, ఎక్కువ మొగ్గుచూపకూడదు. ఇంకోటి చెప్పేసి ముగించేస్తా. 4వ సామెతలు 20:19 చూడొకసారి. సామెతలు 20:19 చూద్దామా? 20:19 20th chapter 19th verse చదవమ్మా. 20th chapter 19th verse. థ్యాంక్ యూ. ఏముంది చూడు. 20th chapter. తిరుగులాడువాడు కొండెగాడై తిరుగులాడువాడు పర్లగుట్టు బయట పెట్టి చదువు. కాబట్టి ఎవరి జోలికి పోతాడు? నెంబర్ 1 ఏంటి చెప్పు ఒకసారి. నెంబర్ 1 ఏంటి? ఎవరి జోలికి పోవద్దు? యెహోవానైనను రాజును సన్మానించని వారి జోలికి పోవద్దు. నెంబర్ 2 పరుల జోలికి పోవద్దు. 3వది విగ్రహముల జోలికి వెళ్ళొద్దు. 4వది వదరబోతుల జోలి. వదరబోతు అంటే తెలుసా ఏంటో? వాగుతా. టూ మచ్ టాకటివ్ అనమాట. టూ మచ్ టాకటివ్ వాళ్ళ దగ్గర కూడా పోవద్దండి. ఎందుకు చెప్పు? మాట్లాడి ఆడికి ఏం టాపిక్ లేకపోతే నీ టాపిక్ వస్తుంది. కాబట్టి వదరబోతుల జోలికి పోవద్దు అన్నాడు దేవుడు కదా. ఇంగ్లీష్ చదువుదాం. 20:19 చదువు. ఇంగ్లీష్ చదువు. Proverbs chapter 20:19. You boast about as a talebearer, reveal secret. Therefore, do not associate with any who falters with his lips. Who flatters with his lips? మళ్ళీ చదవమ్మా. ఇంకొక వర్షన్ చదువు. A gossip can never keep a secret. A gossiper never keeps a secret. Stay away from the people who talks too much. Stay away from people who talks too much. Too much అంటే Go on. ఎక్కువ మాట్లాడాలి తగిలారా మీకు ఎప్పుడన్నా? ఎక్కువ మాట్లాడాలి తగిలా? వాళ్ళు చూడండి ఎట్లాంటి మాటలు చెప్తారా? చెప్పకుండా చెప్తారా లేదా? ఎందుకు ఒక నిజంగా దేవుడు చూడు ఎంత మాట్లాడుతున్నాడు. కీప్ అవే ఫ్రమ్ దట్ పీపుల్ హూ టాక్ టూ మచ్ అని. మాట్లాడొద్దు కదా, మాట్లాడాలి కానీ ఎప్పుడన్నా తిట్టారు మిమ్మల్ని కాదా? మీరు ఎప్పుడైనా తిట్టారు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని? ఎందుకు వాడు ఎక్కువ మాట్లాడతాడు అంటే ఒక ఏం బౌండరీ దాటేస్తాడు. రివీల్ సీక్రెట్స్. ఫ్లాటరీ. ఇంకోటి మాట వాడాడు కదా, ఫ్లాటరీ. యూనో వాట్ ఇస్ ఫ్లాటరీ? లాటరీ కాదు, ఫ్లాటరీ. ఏంటి ఫ్లాటరీ ఏంటి? వాట్ ఇస్ ఫ్లాటరీ? కాదు ఫ్లాటరింగ్ అంటే ఎక్కువ గప్పాలు కొట్టేవాడు.
గొప్పలు చెప్పుకున్నాడు. ఎచ్చులు అని ఏంటి మన కిరస్థాన పనులకు ఎక్కువ ఏముంటాయి కదా, అవునా కదా? భూమి మీద ఎవరికన్నా ఎచ్చులు ఉన్నాయంటే ఎక్కువ ఎవరికి చెప్పు, భూమి మీద ఎక్కువ ఎవరికంటే చెప్పు. 10 రూపాయలకి 5 రూపాయలు ఖర్చు పెడతాం. ఎందుకు? ఎచ్చులు 10 రూపాయలే కదా, దీంతో మనం సర్దుకున్నాను ఉండదు. మరి 90 రూపీస్ అప్పు చేసి 90 రూపీస్ అప్పు చేసి ఎచ్చులు మన కేస్తాల భలే ఎచ్చులు. కరెక్టా? నువ్వు కరెక్టనా లేకపోతే నిజం అదే. కదా, ఆ ఎచ్చుల జీవితం పోవాలి. ఇది చూసారా, వదరబోతుల జోలికి అండ్ వన్ హూ రివీల్ సీక్రెట్స్ వాడి జోలికి వెళ్ళనే వద్దన్నాడు కదండి. లేకపోతే వాడు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఉన్నదాన్ని ఏం చేస్తాడు, మొత్తం చెప్పొద్దని మాట్లాడాలి. ఎవరితో చెప్పాలో, ఎవరితో ఆ జ్ఞానం ఇవ్వాలి దేవుడు. లేకపోతే థింగ్స్ అన్నీ ఏమైతే ఎఫ్ఎస్సి పత్రిక 5:4 చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 5:4 వచ్చినాం. నేను చదువుతాను ఒకసారి. ఎఫిషియన్స్ చాప్టర్ తీయండి, అందరూ తీయండి. 5:4 చూద్దాం. నువ్వు తీస్తావు, నేను తీస్తాను ఫాస్ట్. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవాలని కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్సోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవంటే నాట్ సూటింగ్ అస్. కొన్ని కలర్లు మనకు మ్యాచ్ కావు. హలో, అవునా కదా? అలాంటి బట్టలు వేసుకుంటే నేను ఎట్లా చూస్తారు? మరి ఏం వేసినాడరా నాయన. మన వృత్తిని బట్టి కూడా ఏం మారుతాయి, డ్రెస్. అందుకని ఎంఎన్సీలకు ఒక డ్రెస్ కోడ్ ఇస్తాడు ఆవిడ, అందరికి ఒకటే డ్రెస్, ఆ కలర్ కదా. కొన్ని తగవంట మనకి, ముఖ్యంగా దేవుని. చూడు ఏమన్నాడు, చదమ్మా. కృతజ్ఞత మీలో 3వ వచనం, మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వాటి పేరైనను, అంటే అర్థం ఏంటి, వాటి పేరు ఎత్తకూడదంటే అవి మీ జీవితంలో ఉండకూడదు కదా. తర్వాత ఇదే పరిస్థితులకు తగినది అది. మీకు కానీ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలని కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్సోక్తులైనను అది తగవంట. ఏమన్నాడు? బూతులైన తర్వాత పోకిరి మాటలంటే ఏంటి చెప్పు? పోకిరి మాటలండి పోకిరి మాటలండి వెక్కిరించేయి లేక హర్టింగ్. పోకిరి మాటలంటే వ్యంగ్యంగా ఎక్కిరిస్తుంది కదా. పోకిరి పనులు, పోకిరి చేష్టలు, పోకిరి మాటలైనను చదువు. సరస్సోక్తులైనను, సరస్సోక్తులు అంటే సరస్సం అంటే చెప్పండి ఏంట? సరసాలు ఆడతారా ఎవరన్నా? భార్య భర్తలు లేకపోతే బావ వరుస అయిన వాళ్ళు అట్లా. ఈ కొంతమందికి అందరితో ఆడుంటారు కదా. సరస్సోక్తులు అంట. తర్వాత అమ్మ చదువు. సరస్సోక్తులైన ఉచ్చరింపు, ఇవి మీకు ఇవి సూట్ కావంట మనకి కదా. ఇది డజంట్ సూట్ అస్. ఎందుకంటే మన ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ మనం ఏం చేయాలంట, వదిలిపెట్టాలి. దేవుని అడగాలి, ప్రభు నీ కృపయి ప్రభు సహాయం చేయి కదా. నాకు తగనివి ఉన్నాయేమో నా జీవితంలో, నాకు నీకు ఇష్టం లేని నా జీవితం ఉన్నాయేమో, తగనివి ఇవి మీకు తగవు రాసా కదా. పైన ఏమో ఇవి మీకు తగని అన్నాడు. ఏంటది? ఇదే పరిస్థితులు తగింది అన్నాడు. కింద ఏమన్నాడు? ఇవి మీకు తగవు, మీకు ఇట్ నాట్ సూట్ యూ. ఎవడన్నా బూతులు ఆడుతున్నాడు అనుకో, ఏమంటే సండే మంచి చర్చలు మార్నింగ్ లేచి బూతులు ఎట్లుంటుంది చెప్పేట్లుంటుంది? వాడికి తగని డ్రెస్ వేసుకున్నట్టు ఉంటుందా? అవునా కదా? ఎస్. ఇంకో మాట చూద్దాం. నేనే చదువుతా. ఇది కూడా సామెతలు 10:19 వచ్చినాం. సామెతలు 10:19 వచ్చినాం. చదువుతా. మీరు తీయండి అందరూ, నేను చదువుతా. 10-19 ఎవరు ఫస్ట్ తీస్తారో చూద్దాం. 19 విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధి. విస్తారమైన మాటలు ఏముంటుందంట? ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ పాపం చేస్తారు.
తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఈజ్ అ వైజ్ మ్యాన్ అంట. ఇక చూడండి, ఏ వైజ్ మ్యాన్ నోస్ వెన్ టు టాక్ వెన్ టు షటప్ అంట కదా. ఈ వైజ్ మ్యాన్ నోస్ వెన్ టు టాక్ వెన్ టు షటప్. షటప్ అంటే సైలెంట్గా ఉన్నాం. కొంతమంది ఎప్పుడు సైలెంట్గా, అది మరీ టూ మచ్. కొంతమంది మాట్లాడాలి దగ్గర మాట్లాడాలి లేదా కదా. విస్తారమైన మాటల్లో దోషం 17, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. 27 అందులోనే 27 అందులో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. భక్తిహీనుల ఆయువు తక్కువైపోదండి. 10:27 చదివింది. ఎస్. తర్వాత 11:9 చదువుతాను నేను. 11:9 చూద్దాం, ఎవరు ఫస్ట్ చదువుతారు. 11:9 భక్తిహీనుడు తన నోటి మాట చేత ఇంగ్లీష్ చదువు. 11:9 అది బాగుంది. 11:9 చదువుమా. 11:9 And hypocrite with his mouth destroy his neighbor, but through knowledge shall the just be delivered. మన నాలుక చేత వేరే వాళ్ళు కూడా డిస్ట్రాక్షన్ చేస్తూ ఉంటాం కదా. మన నాలుక చేత వేరే వాళ్ళకి తీసుకొస్తాం. ఎస్, బై డిస్ట్రాయ్ బై హిజ్ మౌత్ అన్నాడు. ఇంగ్లీష్ ఇంకొక క్వశ్చన్ చదువు ఆయన. 11:9 ప్రాబబ్. The hypocrite with his mouth destroys his neighbor, but through knowledge the the righteous will be delivered. చూడు మన నాలుగు ద్వారా వేరే వాళ్ళని డిస్ట్రాక్షన్ చేస్తూ ఉంటాం. కొంతమంది వేరే వాళ్ళ పరువును బాగా తీసేస్తారు కదా. ద డిస్ట్రాయర్. జాగ్రత్తగా దేనికి రోజు నువ్వు యూ హ్యావ్ టు గివ్ యర్ టంగ్ టు ద లార్డ్. ప్రభా, నా నాలుక నీకు ఇష్టంగా వాడబడే కృప ఇవ్వు. ఎక్కడున్నా సరే, ఆఫీస్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, చర్చ్లో ఉన్నా, మీటింగ్లో ఉన్నా, ఎక్కడైనా సరే కంట్రోల్ అవసరం లేదా? రెచ్చిపోకూడదు మనం. నేను చూసారా కొంతమంది జనాలు చూడంగానే రెచ్చిపోతారు కదా. లేడీస్ని చూడగానే రెచ్చిపోతారు కొంతమంది జెంట్స్ కదా, అధికంగా మాట్లాడతారు. కొంతమంది జెంట్స్ని చూడగానే రెచ్చిపోతారు. నువ్వు ఎట్లా ఉండాలా? గట్టిగా గట్టిగా స్ట్రాంగ్ ఉండాలి. దేవుని చేతికి నీ జీవితం అర్పించుకోవాలి. కాకపోతే డిస్ట్రాక్షన్ నాలుగు కూడా డిస్ట్రాక్ట్ చేసేస్తాను. జీవ మరణం ఒక దగ్గర, జీవ మరణములు నాలుగు వశం. నీ నాలుగు వశం అంటే లైఫ్ డెత్. పిల్లలతో కూడా ఎట్లా మాట్లాడండి? నెగిటివా పాజిటివా చెప్పండి. అమ్మలారా చెప్పండి. పాజిటివే. ఎట్లా వాడిని నెగిటివ్ చెప్పద్దు. నెగిటివ్ ఉంటాయి మనిషిలో, కానీ నువ్వు చదువుకోగలవు నాన్న. యూ కెన్ స్టడీ వెల్ కదా. నీకు చదువు వస్తుందారా, మీ అయ్యకు రాలే నీకు వస్తుందా అనొద్దు. అది నెగిటివ్ కదా. కొంతమందికి అది ఈజీ. ఏది నెగిటివ్ చెప్పడం ఈజీ, కానీ పాజిటివ్ చెప్పడం అది. భక్తి కూడా అంతే. నీకున్న భక్తి పిల్లలకు రాదు. భక్తి ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్. హలో, నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ భక్తి ట్రాన్స్ఫరబుల్ కాదు. వాళ్ళ జీవితం అది. రక్షణ కూడా నాట్ ట్రాన్స్ఫరబుల్. రక్షణ ఎవరి దాని ఇండివిజువల్ కదా. నువ్వు భక్తి ట్రాన్స్ఫరబుల్ కాదు. ఇంకేంటి చెప్పాను, భక్తి ట్రాన్స్ఫర్ కాదు. తర్వాత రక్షణ కూడా ట్రాన్స్ఫర్ కాదు. అది ఎవరి దాని ఇండివిజువల్. సో నెగిటివ్ చెప్పొద్దు పిల్లలకి. పిల్లల విషయంలో నాకు అనుకున్నారా, నాకు తెలిసి నువ్వు చదువురాని మొద్దు, కథలు లేని ఎద్దు అని చెప్పొద్దు. అట్లనే అవుతాడు. కానీ ఏం చెప్పచ్చు, యూ కెన్ డూ ఇట్, చదవగలం. అట్లా ఉండాలంటే మన ఎమోషన్ దేవుని కంట్రోల్లో ఉండాలి. ఒక్కోసారి మన ఎమోషన్ అంతా విజృంభించేస్తాయి కదా. పిల్లలు ఎట్లా చేస్తారు? పిల్లలు పెద్దలాగా చేయరు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే పిల్లలు మనలాగా చేయాలి. అట్లా చేస్తావు? నెగిటివ్ రాకుండా దేవుడు కృపించను కాక. నువ్వు వాక్యం చదివే కొద్దీ దేవునితో నీ యొక్క రిలేషన్షిప్ కొద్ది యూ విల్ హ్యావ్ ఎన్ పాజిటివ్ అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్ అనమాట కదా. లేకపోతే నెగిటివిటీ. నాకు తెలుసురా నువ్వు దరిద్రుడు అవుతావు. నో, ఎట్లా తెలుసు నీకు? నువ్వే చేస్తున్నావు అట్లా.
కదా, యు ఆర్ డూయింగ్ దట్. నాలుక వశం అంటారు, జీవ మరణములు నాలుక వశం. టెల్ పాజిటివ్, యూ కెన్ డూ దట్. అందరూ చదువుకుంటే ఏమేమి చెప్పండి, ఆంధ్రప్రదేశ్ అందరూ మేధావులు ఉండేవారు, అవునా కదా. కొన్నిసార్లు ఎంత కదండి పిల్లలు పనులు కోర్స్ మా పిల్లలు చాలా, ఇప్పుడు జనరేషన్ ఏదో అన్నాడు XZ ఏమే జనరేషన్, జీ కూడా పోయి ఇంకేదో వచ్చిందంట, ఏంటది ఆల్ఫా, రైట్. ఈ ఆల్ఫా అంటే ఇప్పుడు ఆల్ఫా ఒమేగా, ఆల్ఫా హోటల్ కాదు, ఆల్ఫా అదొక జనరేషన్ వచ్చిందన్నమాట. ఆ జనరేషను పూర్వ దినాల జనరేషన్ కానీ ఏంటి ఇప్పుడు అసలు టోటల్ డిఫరెంట్ అనమాట. అమ్మా నాన్నకి తల ప్రాణం ఎక్కడికి వస్తుంది, ఒకళ్ళు తోక ఉంటే అక్కడికి వస్తుంది, తోక లేకపోతే అక్కడే ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంతా ఏమన్నారు, సూపర్ ఫాస్ట్ అన్నమాట. అందుకని వందే భారత్ ప్రవేశపెట్టాడు. ఇప్పుడు అన్నీ పిచ్చి పిచ్చి ట్రైన్లు పోయినాయి కదా, అవునా కదా. ఎందుకంటే దానికి అనుగుణంగా మనం కావాలంటే యూ నీడ్ గాడ్స్ విజ్డమ్ అంతే. వాడితో ఎట్ పార్ పోవాలంటే, అవునా కదా. చదువులు కూడా అప్గ్రేడ్ అయినాయా. ఇప్పుడు పోయి 10th క్లాస్ బుక్ తీసుకుని మీ వాడికి ఒక 10th క్లాస్ ఒక ప్రాబ్లం చెప్పు, నువ్వు చూద్దాం, చెప్పు. దండం పెట్టాలి నువ్వు, రాదు నీకు అంతే. ఎందుకు చెప్పు. వీఆర్ నాట్ అప్డేటెడ్ అనమాట. జెన్ ఇది ఇప్పుడు ఏమన్నా ఆల్ఫానా, జెన్ ఆల్ఫా, మనం ఏమో బీటాలో ఉండి బీటా అంటే లాస్ట్. ఇప్పుడు 60s పుట్టిన వాళ్ళందరూ ఏదో అంటారు, ఏదో ఉంది ఎక్స్ జనరేషన్. ఎక్స్ ఎక్కడ, ఏమంటారు అది ఆల్ఫా ఎక్కడ. సో దానికి ఎంత జనరేషన్ గ్యాప్ తెలుసా. అప్పుడు చేసిన సమ్స్ అన్నీ వేరే, అప్పుడు చేసిన మ్యాథమెటిక్స్ వేరే. మమ్మీ ఇది చెప్పు అన్నాడు అనుకో, అందుకనే ట్యూషన్ పెడుతున్నాం మనలో మాట. హలో నిజం చెప్పాలా మీకు, రికార్డ్ అవుతుంది కదా. అందుకనే ట్యూషన్ పెడుతున్నాం మనం. ఎందుకు, మనకేం రావట్లే చెప్పు. ఈ వర్షన్ రావట్లే, ఈ టెక్స్ట్ బుక్స్ కానీ కదా, వీఆర్ నాట్ అప్డేటెడ్. అందుకనే మనం అది కప్పుకోవడానికి ఏం చేస్తాం, ట్యూషన్ పోనా ఆంటీ దగ్గర, నీకు బాగా చదివిపిస్తుంది, నువ్వే చదివిపించవచ్చు కదా మమ్మీ అన్నాడు అనుకో, ఎలక పండు తిన్నారా ఎప్పుడన్నా కథక్కలు పెట్టాడు. ఎందుకంటే మనకు అంత ఏం లేదు. ఇక రాపేద్దామంటే దేవుడికి మనం ఇరికాడు, ఇక మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం, అందరు తల ఉంచండి. ఇదిగో దేవుడు అంటున్నాడు, 4 విషయాలు మనం చూసాం మనం. దేవుణ్ణి, రాజును గణపరచని వాని జోలికి పోవద్దు సుమా, వాడి అంతం ఎప్పుడొచ్చునో వానికి తెలియదు. అలాగనే వాడితో సహవాసం చేసేవాడికి అలాగనే నష్టం కలుగుతుంది దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. రెండోది ఇతరుల విషయాలు, ఇతరుల ఎఫేర్స్,